Yeah. Good evening, madam. We hope that you are well and good. And we got update that now you got posting as a RDO. We wish all the best and congratulations from Team Civic Center. ఈరోజు మీకు టీఎస్పిఎస్సి నుంచి మనకి అజెండా వచ్చి ఇంకా 20 డేస్ ఎగ్జామ్కి మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి విల్ బి కన్ఫైనింగ్ సో ద బ్యాలెన్స్ బిట్వీన్ రివిజన్ అండ్ రీడింగ్. యాజ్ అన్ ఆస్పిరెంట్ మీరు గ్రూప్ 1 మెయిన్స్ ఇచ్చేటప్పుడు ఈ 20 డేస్ అంటే 1 మంత్ ముందు మీరు ఎలా అప్రోచ్ చేసుకున్నారు, ఏ విధంగా స్టూడెంట్స్ ఈ 20 డేస్ని ఎఫెక్టివ్గా యూటిలైజేషన్ చేసుకోవాలనేది మన అజెండా. సో వన్స్ అగైన్ ఐ మస్ట్ thank you from our Team Civic Center for accepting the invitation and joining for today's session. మనం ఈ సెషన్లో స్టూడెంట్స్కి రిపీటెడ్ క్వశ్చన్స్ అడిగారు. ఈ రిపీటెడ్ క్వశ్చన్స్ నేను అడుగుతాను, మీరు మీ యొక్క సమాధానం చెప్పొచ్చు. దాని తర్వాత అంటే 6:40కి మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ విల్ బి టేకింగ్ అప్. ఫస్ట్ క్వశ్చన్ నుంచి వెళ్ళే ముందు మీరు ఓపెనింగ్ రిమార్క్స్ చేసి దెన్ విల్ టేక్ అప్ ది క్వశ్చన్స్. యా, so it's up to you. Please start, madam. Good evening, all. Thank you, sir, for the good introduction. So last minute revision strategy is very crucial. So that actually decides our rank. So మన ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ ఇప్పటి వరకు సో ఎలా రివిజన్ చేస్తున్నాము, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎలా చేస్తున్నాము, సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేశాక దాని ఇవాల్యుయేషన్ ఎనాలిసిస్ ఎలా ఉంది, ఆల్ దీస్ థింగ్స్ డిటర్మైన్ అవర్ ర్యాంక్ అండ్ సక్సెస్ ఇన్ దిస్ ఎగ్జామ్. I think this is going to be very helpful for the students and aspirants. Yes, sir. I'm all ready to go. Shoot me the questions. Yeah, the first question is ఈ 20 డేస్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 2 సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒకరు సిలబస్ అంతా కంప్లీట్ చేసేసి రివిజన్ చేసేసి రైటింగ్ ప్రాక్టీస్ చేసి 21st ఎప్పుడు అవుతుందని మెజారిటీ ఉంటారు, మైనారిటీ అనేది డిపెండ్స్ ఆన్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సెకండ్ సెట్ ఏంటంటే ఇంకా కొన్ని పేపర్స్లో సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, రివిజన్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా రైటింగ్ ప్రాక్టీస్ అవ్వలేదు. ఇలా 2 కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ మనము సిలబస్ కంప్లీట్ అయిపోయి రివిజన్ అయిపోయి ఐ కుడ్ ఏబుల్ టు రైట్ 15 క్వశ్చన్స్ ఇన్ 3 hours అనుకున్న స్టూడెంట్స్కి ఈ నెక్స్ట్ 20 days ఏం చేయాలి? Sir, I personally know a lot of aspirants. వాళ్ళు యూపీఎస్సీ మెయిన్స్ మల్టిపుల్ టైమ్స్ ఇచ్చిన వాళ్ళు కూడా యూపీఎస్సీని పక్కన పెట్టి కంప్లీట్ గా టీఎస్పీఎస్సీ మీద ఫోకస్ చేసే ఆస్పిరెంట్స్ నాకు తెలుసు. సో అంటే చాలా మంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు దిస్ టైమ్ బికాస్ ఇట్స్ హ్యూజ్ నోటిఫికేషన్ కాబట్టి లార్జ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో డెఫినెట్లీ సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఈ లాస్ట్ ఫ్యూ డేస్ వాళ్ళు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటంటే స్టిక్ టు యువర్ సోర్సెస్. సో ఇప్పటి వరకు మీరు ఏదైతే చదివారో ట్రై టు కన్సాలిడేట్ ఇట్, మల్టిపుల్ టైమ్స్ చదవండి. అప్పుడే మీకు ఎగ్జామ్ హాల్లో ఆ ఫ్యాక్ట్స్ కానీ మీరు ఏవైతే వాల్యూ ఎడిషన్స్ అనుకున్నారో అవన్నీ మీకు ఎట్ ది రైట్ టైం గుర్తొస్తాయి. సో రివిజన్ ఇస్ ది కీ. మీరు మేబీ ఇమాజిన్ మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు, ఈ లాస్ట్ మూమెంట్లో మీరు యాంగ్షియస్ అయిపోయి సరిగా రివిజన్ చేయకపోతే డెఫినెట్లీ మీకు బెటర్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉండదు. అండ్ ఈ ఎగ్జామ్ ఒక్కసారి క్లియర్ చేసి వెళ్ళిపోవాలి. సో సమ్ పీపుల్ మైట్ బి ఆస్పైరింగ్ ఫర్ డెప్యూటీ కలెక్టర్, సమ్ పీపుల్ ఫర్ ది డిఎస్పి. అవి కాకుండా ఇంకా ఏ జాబ్ వచ్చినా అగైన్ యూ విల్ ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామ్. మీరు ఇంకా ఈ సైకిల్లో ఉంటారు. సో ఈ లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి మళ్ళీ మీరు ఈ ఎగ్జామ్ రాయాలా వద్దా అన్నది కూడా డిసైడ్ అవుతుంది. సో టేక్ ది లాస్ట్ ఫ్యూ డేస్ వెరీ సీరియస్లీ. సో మీ రివిజన్ ప్లాన్ అన్నది చాలా పక్కాగా ఉండాలి. అండ్ ప్లాన్ చేయడమే కాదు, ఎగ్జిక్యూషన్ కూడా అంతే మెటిక్యులస్ గా ఉండాలి. మీరు రివిజన్ ప్లాన్ ఎవరికైతే సిలబస్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చారు. ఇక్కడ కొంతమంది రివిజన్ అంటే మళ్ళీ మొత్తం సిలబస్ రివిజన్ చేయలేమనే ఒక కన్సర్న్ ఉంటుంది కదా, సెలెక్టివ్ రివిజన్ ఏమన్నా సజెస్ట్ చేస్తారా? సార్ నా ప్లాన్ వచ్చేసి సో సెల్ఫ్ అవేర్నెస్ చాలా బాగా ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ మై స్ట్రెంగ్స్, వాట్ ఆర్ మై వీక్నెసెస్ అది క్లియర్గా తెలిసినప్పుడు ఏంటంటే సో స్ట్రెంగ్స్ని
క్విక్ గా రివిజన్ చేసేసుకుని దానికి కొన్ని వాల్యూ ఎడిషన్స్ లైక్ ఇంట్రోస్, కంక్లూజన్స్, ఫ్యాక్ట్స్, అది కూడా చాలా స్పెసిఫిక్ గా. సో అవన్నీ ఒక షార్ట్ నోట్స్ జస్ట్ బిఫోర్ ది ఎగ్జామ్. సో యూ హ్యావ్ టు కీప్ ది ఎండ్ ఇన్ మైండ్. ఎగ్జామ్ ముందు రోజు నేను ఏదైతే రివిజన్ చేయగలను, మేబీ ఆ టాపిక్ ఒక 5 పాయింట్స్ అంతే, అంతకు మించి వద్దు. సో అలా క్విక్ గా ఒక చిన్న మెటీరియల్ ఏమైనా తయారు చేసుకోగలరా? ఇప్పుడు మళ్ళీ కూర్చొని రామాయణ మహాభారతాలు ఎవరు రాయకూడదు. జస్ట్ 5 words ఫర్ ఈచ్ టాపిక్. అలా అలా వెళ్ళండి. దాట్ విల్ బి హెల్ప్ఫుల్. నెక్స్ట్, ఎవ్రీ డే వాట్ ఎవర్ యూ స్టడీ ఆన్ దట్ డే, అది మీరు బిఫోర్ గోయింగ్ టు బెడ్ యూ హ్యావ్ టు రివైజ్. సో అదేమవుతుందంటే మీకు ఫ్రెష్ మెమరీ ఉంటుందన్నమాట. ఓకే, లాస్ట్ 20 days కూడా ఏ రోజు ఆ రోజు మీరు కంప్లీట్ చేసుకున్నారంటే ఎగ్జామ్ ముందు రోజు అవన్నీ రివిజన్ చేసేటప్పటికి ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. మనం అనుకున్నట్లు సెకండ్ సెట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ స్ట్రెస్ లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇంకా సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, కంప్లీట్ అవ్వని సిలబస్ మీద ఫోకస్ చేయాలా, లేకపోతే 90% సిలబస్ కంప్లీట్ అయిన వాటి మీద రివిజన్ కి ప్రయారిటీ ఇవ్వాలా? వాట్ ఈస్ యువర్ సజెషన్? సో వాళ్ళు డెఫినెట్ గా స్మార్ట్ వర్క్ చేయాలండి. ఇప్పటి వరకు మీరు డిఫరెంట్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేసి ఉండొచ్చు, సో అందుకు మీకు టైం దొరకపో ఉండొచ్చు. ఆర్ యువర్ లేజీ టిల్ నౌ. సో ఇప్పుడు మీకు సడన్ గా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని రియలైజేషన్ రావచ్చు. సో వాట్ యూ పీపుల్ కెన్ డూ ఇస్ టేక్ ది సిలబస్, ఈచ్ వర్డ్ కి ఒక 10 different points గ్యాదర్ చేయండి. టేక్ ది హెల్ప్ ఆఫ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్, వాళ్ళ మెటీరియల్ తీసుకోండి. జస్ట్ 10 points. సో అందులో మళ్ళీ ఫిల్టర్ అవుట్ చేసేయండి. జనరల్ పాయింట్స్ కొన్ని ఉంటాయి, మీరు స్పెసిఫిక్ గా గుర్తు పెట్టుకోవాల్సిన నాకు తెలిసి 3-4 పాయింట్స్ ఉంటాయి. సో అలా మీరు హైలైటర్ తీసుకుని మీకు ఎగ్జామ్ ముందు రోజు అది యూజ్ అయ్యేటట్టు, బికాస్ ఆల్రెడీ ఒకసారి చదువున్న వాళ్ళు షార్ట్ నోట్స్ చేసుకోగలరు, బట్ ఫర్ యూ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. సో మీరేం చేయాలంటే హైలైట్ చేసుకోవాలి. సో ఎగ్జామ్ ముందు రోజు రివిజన్ చేయడానికి, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, సో పొటెన్షియల్ ఏరియాస్ ఉంటాయి, ఐడెంటిఫై దోస్. అగైన్ అక్కడ మీ మెంటర్స్ మీకు హెల్ప్ చేస్తారు. యూపీఎస్సి మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, ఏపీపీఎస్సి క్వశ్చన్ పేపర్స్ చూడండి. సో ఇవి చూస్తే మీకు కొన్ని ఏరియాస్ తెలుస్తాయి అన్నమాట, ఏవైతే ఇంపార్టెంట్ ఫోకస్ ఏరియాస్ అని. సో అలాంటివి ఐడెంటిఫై చేసి వాటిని మాత్రం మీరు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. యూ కెన్ క్లియర్ దిస్ ఎగ్జామ్. ఒకటి ఏంటంటే, యూ హ్యావ్ టు ట్రీట్ దిస్ ఎగ్జామ్ యాజ్ యువర్ 10th class ఎగ్జామ్. సో మనం అప్పుడు ఎంత సీరియస్ గా చదివే వాళ్ళం, ప్రతిదీ బై హార్ట్ చేసే వాళ్ళం. అలాగే ఎవ్రీ వర్డ్ దట్ వి రెడ్ వి యూస్ టు రిప్రొడ్యూస్ ఇట్ ఆన్ ది పేపర్. సో అలాగే చేయండి. దిస్ ఈజ్ అంటే ఇదేదో మనం పర్ఫెక్షనిజం మిత్. సో మనం బెస్ట్ ఆన్సర్స్ రాయాలి, క్రియేటివ్ గా రాయాలి. దానికంటే ముందు మీరు ఏదైతే చదివారో రిఫ్లెక్ట్ దాట్ ఆన్ పేపర్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చూశాను పర్సనల్లీ, చాలా మంది టాపర్స్ ఇన్ దిస్ ఎగ్జామ్, వాళ్ళు వాళ్ళ స్కూలింగ్ అండ్ కాలేజెస్ లో కూడా వాళ్ళు టాపర్స్. సో దాని అర్థం ఏంటంటే, సో అప్పుడు వర్క్ అయిన స్ట్రాటజీ ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది. బిలీవ్ ఇన్ దాట్. ఈ 20 డేస్లో ఇక్కడ మీరు ఏదైతే చెప్పారో, అంటే కంప్లీట్ అయిన సిలబస్ని రివిజన్కి ప్రయారిటీ ఇవ్వాలి, కంప్లీట్ అవ్వని సిలబస్కి యూ హ్యావ్ టు అడాప్ట్ ఎ స్మార్ట్ స్ట్రాటజీ ఇన్ విచ్ సెలెక్టివ్గా తీసుకొని ఆ సిలబస్కి కనీసం ఒక 4-5 పాయింట్స్ అన్నా మీరు నోట్ చేసుకొని, సో దట్ 4-5 పాయింట్స్ అని స్పెసిఫిక్ అవుతుంది. దెన్ యూ కెన్ యాడప్ సమ్ జనరల్ పాయింట్స్ సో దట్ యూ కెన్ రైట్ ద ఆన్సర్ అనేది. ఇట్స్ వెరీ గుడ్ పాయింట్. సో దట్ లేకపోతే ఏమవుతుందంటే సిలబస్ కంప్లీట్ అవ్వలేదు అని ఒక నెగిటివ్ థాట్లో లేకుండా పాజిటివ్ వైబ్ ఏంటంటే 90% కంప్లీట్ అయినా, 80% కంప్లీట్ అయినా, ఈవెన్ ఇన్ సమ్ కేసెస్ 60% కంప్లీట్ అయినా, దే హ్యావ్ టు బ్యాలెన్స్. రివిజన్ అనేది మీరు ప్రయారిటీ ఇచ్చారు. దెన్ మూవింగ్ ఆన్ టు ది ఫాలోఅప్ క్వశ్చన్, ఇక్కడ ఏంటంటే ఈ 20 డేస్లో ఈ బోత్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్కి ఏమైనా రైటింగ్ ప్రాక్టీస్ చేయాలా, లేకపోతే సెక్షనల్ టెస్టులు రాయాలా, ఫుల్ లెంత్ టెస్టులు రాయాలా, రాయి రాయకపోవడం మంచిదా? డెఫినెట్ గా రాయాలి సార్. లా ఆఫ్ ఇనర్షియా మనందరికీ తెలుసు. ఇప్పుడు రాయకుండా డైరెక్ట్ గా ఎగ్జామ్ లో వెళ్ళి నేను రాస్తానంటే డెఫినెట్లీ మీకు టైం మేనేజ్మెంట్ అన్నది రాదు. ఫస్ట్ థింగ్, రీకాల్, దట్ యాక్టివ్ రీకాల్ ఇస్ అ హ్యాబిట్. సో మీరు అది డైలీ ఒక 1 hour రాస్తారు, 2 hours రాస్తారు. సో ఒకటి బేస్డ్ ఆన్ యువర్ పేషెన్స్. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఏ లెవెల్లో ఉన్నారు. సో మరీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అంటే జస్ట్ డూ 1 hour ఆఫ్ రైటింగ్ ప్రాక్టీస్. ఆ 1 hour లో మీరు ఎన్నైతే రాయాలో, సో దాన్ని బట్టి మీరు
ప్లాన్ చేసుకుని ఎవ్రీ డే ఐ సజెస్ట్ యూ పీపుల్ టు టేక్ టెస్ట్. అండ్ టెస్ట్ రాసేసాము, స్పీడ్ మేము రీచ్ అవ్వగలుగుతున్నామంటే సరిపోదు. జస్ట్ నో బీ స్మార్ట్. సో మీకు వర్డ్ లిమిట్ ఉంది, అది మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారో లేదా, అంటే 200 వర్డ్ లిమిట్ అన్నది నాకు 1.5 పేపర్ వస్తుందా, 2 pages వస్తుందా, మోర్ దాన్ 2 pages వస్తుందా, ఒక అంచనాకు రావాలి మీరు. ఓకే, దాట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, సో ఈ స్టిపులేటెడ్ టైం 7 minutes 10 minutes, సో అది కూడా చూసుకోండి. దెన్ సో మీకు స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ గుర్తు రాకపోవచ్చు. సో ఎటువంటి ఫ్యాక్ట్స్ నేను మిస్ అవుతున్నాను, మేబీ ఐ హ్యావ్ టు డూ లిటిల్ ఎక్స్ట్రా ఎఫర్ట్. ఎలాంటిది, యూ కెన్ డూ బడ్జెట్, ఎకనామిక్ సర్వే, బోత్ సెంట్రల్ అండ్ స్టేట్. ఆ తర్వాత యూ కెన్ డూ సర్టెన్ స్కీమ్స్. ఇలా కొన్ని వాల్యూ ఎడిషన్స్ ఇప్పుడు మొదలు పెట్టినా యూ కెన్ డూ కొటేషన్స్ తీసుకోవడం, అండ్ రీజియన్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్. సో దిస్ ఇస్ టిఎస్పిఎస్సి. సో తెలంగాణ ఎగ్జాంపుల్స్ మీరు యూజ్ చేయగలిగితే దట్ విల్ ఫెచ్ యూ మోర్ మార్క్స్. ఇలా మీరు స్మార్ట్ గా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అన్నానని జస్ట్ దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయడం కాకుండా, రైటింగ్ టెస్ట్ ఈస్ జస్ట్ 50%, అనలైజింగ్ యువర్ టెస్ట్ ఈస్ ది అదర్ 50%. సో మీరు యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ మెంటర్స్, దట్ కెన్ బి యువర్ సీనియర్, కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో మీ టీచర్ కానివ్వచ్చు. కొన్ని సో దిస్ ఇది చేయాలి. ఆల్సో యూ హ్యావ్ టు సెల్ఫ్ ఇవాల్యుయేట్. సో నేను ఇంకా బెటర్ గా ఏం రాయొచ్చు, ఈ రెండు కూడా ఉండాలి. ఓన్లీ దెన్ దిస్ విల్ బి సక్సెస్ఫుల్ ప్రిపరేషన్ ఫర్ యువర్ ఎగ్జామ్. మేడం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అనలైజ్ ద టెస్ట్ ఆఫ్టర్ రైటింగ్ ద టెస్ట్ అని చెప్పారు. వాట్ వీ నీడ్ టు అనలైజ్ యాక్చువల్లీ? సార్, మనకు తెలుస్తుంది మన ఇంట్రొడక్షన్ చాలా పువర్ ఉందని, రాసేటప్పుడే కొన్ని ఫ్యాక్ట్స్ మనకు గుర్తురావు. సో ఈ ఫ్యాక్ట్ తో నేను సబ్స్టాన్షియేట్ చేస్తే ఈ పాయింట్ ని చాలా బాగుంటుందని మనకు తెలుసు. బట్ స్టిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, దానికి కొన్ని కమిషన్ రిపోర్ట్స్ పెట్టాలి. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు జెండర్ గ్యాప్ ఎంత ఉంది ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ లో. సో అలా స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ ఏమైనా మీరు ఇంక్లూడ్ చేయగలరా? మేబీ ఎడ్యుకేషన్ కి సంబంధించి కొన్ని ఇండెసెస్ ఉంటాయి, అవి మీరు మర్చిపోయి ఉండొచ్చు. సో ఇంకేం యాడ్ చేయొచ్చు అన్నది మీరు ఒక 2 minutes కూర్చుని గూగుల్ సెర్చ్ చేసి మీ టెస్ట్ ఆ మార్జిన్ లో అవి కనుక మీరు యాడ్ చేసుకున్నారంటే ఎగ్జామ్ ముందు రోజు అది కూడా మీకు రివిజన్ కి యూజ్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ యాక్టివ్ లెర్నింగ్. ఇలా మీరు ఎప్పటికీ మర్చిపోరు ఆ ఫ్యాక్ట్. ఇంకా కంక్లూజన్స్ లో ఇంకేమైనా బెటర్ గా రాయొచ్చా, అప్పుడు థింక్ చేయండి. డిస్కస్ విత్ యువర్ మెంటర్, సో వాళ్ళు ఇంకొంచెం పర్స్పెక్టివ్ ఇస్తారు. ఓకే. అండ్ ఆల్సో మీ టెస్ట్ రాశాక టాపర్స్ ఆన్సర్స్ చూడండి. సో అప్పుడు ఓకే, సిమిలర్ క్వశ్చన్ కి వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంది, వాళ్ళ స్ట్రక్చర్ ఎలా ఉంది, దాని నుంచి కూడా అడాప్ట్ చేసుకోండి. ఓన్లీ దెన్ వి ఎవాల్వ్. ఇక్కడ ఇంకోటి ఫాలోఅప్ క్వశ్చన్ ఏంటంటే, స్టూడెంట్స్ రాసిన తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ 3 గంటలు కూర్చొని రాస్తుంటే ఒక 5-6 క్వశ్చన్స్ రాసిన తర్వాత దే ఆర్ ఫీలింగ్ ఎగ్జాస్టెడ్ అండ్ సాచురేటెడ్. ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది డ్రాప్ అయిపోయి మనకి 7th క్వశ్చన్స్ నుంచి నెక్స్ట్ వెరీ పూర్ క్వాలిటీ ఏదో రాయాలి కాబట్టి రాస్తున్నాం. ఆ ఎఫర్ట్, ఆ సిన్సియారిటీ అనేది చాలా మందిలో ఫేస్ చేస్తున్న కామన్ ప్రాబ్లం. వాట్ ఈస్ యువర్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ అండ్ వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు మెయింటైన్ ద టెంపో? 3 hours మనం కంపల్సరీ రాయాలి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది జస్ట్ టెస్టే కదా, రైటింగ్ ప్రాక్టీసే కదా, కోచింగ్ టెస్ట్ పేపరే కదా, ఫైనల్ పేపర్లో మనం చూసేద్దాం చేసేద్దాం అక్కడ చేసేద్దామని ఇక్కడ ఏమైపోతున్నారంటే 6 క్వశ్చన్స్ చాలా ఎనర్జీ పెట్టి రాస్తున్నారు, 7th నుంచి డ్రాప్ అయ్యి లాస్ట్ 14th-15th క్వశ్చన్స్ వచ్చే కనుక ఒక పేజ్ రాసేది కూడా మనకి కనిపించేస్తుంది ఏదో రాయాలని రాశారని. సో విల్ దట్ స్ట్రాటజీ బ్యాక్ ఫైర్ ఆర్ విల్? డెఫినెట్లీ సార్. సో ఇందాక నేను చెప్పినట్టుగా పర్ఫెక్షన్ ఇస్ అ మిత్. సో ప్రతి ఆన్సర్ నేను 100% గుడ్ క్వాలిటీ ఆన్సర్ రాస్తానని స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ 2 questions కి యూ థింక్ అ లాట్. సో అప్పుడు మీరు మీ ఎనర్జీ డ్రైన్ అవుతుంది. మీరు డెఫినెట్ గా మీ థింకింగ్ కూడా ఫస్ట్ 2 కి ఏదైతే థింకింగ్ స్టార్ట్ చేశారో మీరు ఆ లూప్ లో ఉండిపోతారు. ఓకే, సో అలా కాకుండా జస్ట్ మీరు చదివింది జస్ట్ ట్రై టు రీకాల్. అక్కడ కూర్చొని ఏది యాక్టివ్ గా థింక్ చేయకండి, ట్రై టు రీకాల్. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నది అయి ఉండొచ్చు, లేదంటే అది కంప్లీట్ గా ఆల్ టుగెదర్ న్యూ క్వశ్చన్ అనుకోండి. దెన్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. సో లింక్ ఇట్ టు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ఫాస్ట్ గా రాసుకుంటూ వెళ్ళిపోండి అంతే. సో రీకాల్,
మీ మైండ్ లో ఏముందో అది యూ హ్యావ్ టు రిప్రొడ్యూస్ ఇట్ ఆన్ ది పేపర్ అంతే. సో అక్కడ కూర్చొని యాక్టివ్ గా మీరు ఒక థియరీ ఏం రాయట్లేదు, ఆల్ టుగెదర్ న్యూ థియరీ. సో అప్పుడు దెన్ యూ కెన్ మెయింటైన్ ఆ టెంపో అన్నది, లాస్ట్ వరకు కూడా యూ విల్ మెయింటైన్ ఆ సేమ్ ఎనర్జీ అన్నది ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, సి జస్ట్ ఇమాజిన్, మీరు అసలు ఎందుకు స్టార్ట్ చేశారు ఈ ప్రిపరేషన్. యూ హ్యావ్, మీరు ఒక మోటోతో స్టార్ట్ చేశారు కదా. సో అది మీకు గుర్తున్నప్పుడు యూ విల్ నెవర్ గివ్ అప్. అది ఫిఫ్త్ క్వశ్చన్ లో ఉన్నా, సెవెంత్ క్వశ్చన్ లో ఉన్నా, యూ డోంట్ గివ్ అప్. సో అప్పుడు ఆ ఎనర్జీ అన్నది మెయింటైన్ చేస్తారు. అండ్ ఇది లాస్ట్ డే ఆఫ్ ది, ఐ మీన్ ఆన్ ది డే ఆఫ్ ది ఎగ్జామ్ కాకుండా ముందు రోజు కూడా, 20 days కూడా మీరు విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయండి. దట్ మీరు మొత్తం పేపర్ కంప్లీట్ చేస్తారు, లాస్ట్ క్వశ్చన్ కూడా అదే క్వాలిటీ ఆన్సర్ రాస్తారు అని చెప్పి మీరు బిలీవ్ చేయండి. అండ్ క్వాలిటీ ఆన్సర్ కి పారామీటర్స్ ఏంటండి. So what is a good quality answer for me is different for what is good quality answer for the others. So మీరు డైలీ స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళండి, దెన్ మీవే బెస్ట్ ఆన్సర్స్ అవుతాయి. డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ క్వాలిటీ. జస్ట్ మీకు వచ్చింది రిప్రొడ్యూస్ ఇట్ ఆన్ ది పేపర్. నెక్స్ట్ మనకి స్టూడెంట్స్ నుంచి వస్తున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనకి కొన్ని పేపర్స్లో కంపల్సరీ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా మనకి. ఐ మీన్ ఫస్ట్ వీళ్ళకి జనరల్ ఇంగ్లీష్ కంపల్సరీ పేపర్ ఉంది, రిమైనింగ్ పేపర్ 1 to పేపర్ 6 ఉంది. లాస్ట్ మినిట్ ఏం చేస్తుంటారంటే ప్రయారిటైజ్ చేస్తారు. మనకి ఏదైతే మర్చిపోతుంటాం దానికి ప్రయారిటైజేషన్ చేసి ఇంపార్టెంట్ పేపర్ అంటే ఎస్ఏకి కూడా 150 మార్క్స్ ఉన్నాయి అని పక్కన పెట్టేది అనుకుంటే కూడా రిమైనింగ్ ఆ 5 పేపర్స్ రివిజన్ కోసం ఇస్తూ ఎస్ఏని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వట్లేదు అన్నది మా యొక్క అబ్జర్వేషన్. వాట్ ఈస్ యువర్ సజెషన్ ఫర్ నెక్స్ట్ 20 days ఫర్ ఎస్ఏ? ట్రూ సార్. సో ఎస్ఏకి చాలా మంది ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఏముంది, ఇట్స్ యాక్చువల్లీ ది నాలెడ్జ్ ఆఫ్ ఆర్జిఎస్ అని అనుకుంటారు. బట్ ఎవరైతే ఎస్ఏ బాగా రాస్తారో దే విల్ గెట్ గుడ్ ర్యాంక్స్. ఇఫ్ యూ రియలీ విష్ టు బీ ఇన్ టాప్ 10 or 20, డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఎస్ఏ. ఎందుకంటే మార్క్స్ వేరియేషన్ అన్నది ఎస్ఏలోనే ఎక్కువ వస్తుంది. సో ఇప్పటి వరకు మీరు ఎఫర్ట్స్ పెట్టారు, ఇంకొంచెం యూ హ్యావ్ టు పుష్ యువర్ బార్స్. ఎస్ఏ ప్రాక్టీస్ చేయండి, అట్లీస్ట్ వీక్లీ వన్స్ ప్రాక్టీస్ చేయండి. గో త్రూ టాపర్స్ ఆన్సర్స్, దట్ విల్ బి హెల్ప్ఫుల్. అంటే మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా? ఇప్పుడు ఎస్ఏలు ఏమైనా 10 కానీ ఒక 10 కానీ అట్లా రాయాలి, రాయని వాళ్ళు ఇంతవరకు నేను ఎస్ఏ రాయలేదు, జిఎస్ రాయగలను, 15 క్వశ్చన్స్ రాయగలను, కానీ ఎస్ఏ ఐఎమ్ అస్యూమింగ్ దట్ ఐ కెన్ రైట్ బెటర్ ఎస్ఏ అని నేను పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా ఈ లాస్ట్ 20 daysలో నాకు రివిజన్ అనే ఉంది నా మైండ్లో. బట్ ఎస్ఏ ఐ హ్యావ్ నాట్ రిటన్ ఎనీ ఎస్ఏ ఆర్ అట్లీస్ట్ 5 or 6. వాట్ ఈస్ యువర్ సజెషన్? షుడ్ ఐ రైట్ ఎస్ఏస్? సో ఫస్ట్ మీరు ఇలా స్టార్ట్ చేయండి ఎస్ఏ కోసం. సో మీకు సిలబస్ లో చాలా క్లియర్ గా ఇచ్చారు టాపిక్స్. సో మీరు ఏం చేస్తారంటే ఈచ్ టాపిక్ కి ఒక 1 or 2 essays రాయండి. అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లాగా స్టార్ట్ చేయండి, అండ్ లాస్ట్ కి వచ్చేసరికి ట్రై టు డూ ఇట్ యువర్ సెల్ఫ్ అన్నమాట. సో అప్పటి వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఉండాలి, లాస్ట్ మాత్రం మీ ఆలోచనలన్నీ పేపర్ మీద బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తూ పెట్టాలి. సో లాస్ట్ ఒక 5 essays బ్రెయిన్ స్టార్మింగ్ మీరు చేసి పెట్టండి, అప్పటి వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, బట్ ఎస్ఏ ఫార్మాట్ లోనే రాయండి. దట్స్ మై ఇంకోటి మేడం, సజెషన్. యా, ఇంకోటి 6 పేపర్స్ ఇంపార్టెంట్ అనుకుంటాం కానీ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపరు అనేది మనకి 40%, 35%, 30% యాజ్ పర్ కమ్యూనిటీ అనుకొని క్వాలిఫైయింగ్ పేపరు కూడా ఒక శాంపుల్ పేపర్ కూడా చూడని పరిస్థితిలో స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. మీరేమన్నా క్వాలిఫైయింగ్ పేపర్ జనరల్ ఇంగ్లీష్కి ఏమన్నా సజెషన్ ఇస్తారా? సో నేనైతే, సో తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ కూడా ఉందా సార్? తెలుగు లేదు, ఓన్లీ ఇంగ్లీష్ ఉంది మేడం తెలంగాణలో. ఏపీపీఎస్సిలో తెలుగు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు లాంగ్వేజ్ పేపర్స్ కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఐ థింక్ యు ఆర్ బెటర్ పర్సన్ టు ఆన్సర్ సార్ హౌ టు డూ దాట్ అని. మై సజెషన్ వుడ్ బి, ఇప్పుడు మనకి ఏదైనా క్వాలిఫైయింగ్ పేపర్ మనకి యూపీఎస్సీలో ఎట్లయితే 2 ఉంటాయో ఇక్కడ కూడా ఒక 2 పేపర్స్ తీసుకొని శాంపుల్గా రాసి మనకి 40% ఆ కట్ ఆఫ్ అంటే ఒక 40% క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అనుకుంటే
మనకు ఒక 5% ఎక్స్ట్రా వస్తున్నాయా అని వస్తే చాలు. బట్ యూ షుడ్ నాట్ అజ్యూమ్ దట్ యుల్ గెట్ 40% బికాస్ ఇట్స్ జస్ట్ 40%. నేను 40%, కదా, 35% కదా, 30% కదా నేను తెచ్చుకోగలను అనే ఒక రాంగ్ అజంప్షన్లో వెళ్ళకూడదు. 2 ఫుల్ లెంత్ పేపర్లు ఇంగ్లీష్ పేపర్కి అయితే రాయాలి, అట్లీస్ట్ ఒకటైనా రాయాలి. రాసి మీకు ఆ క్రాస్ అని మనకి వెళ్ళిపోతుంటే, క్వాలిఫైయింగ్ మార్క్ పర్సంటేజ్ వెళ్ళిపోతుంటే, నో నీడ్ టు వరీ. బట్ యూ హ్యావ్ టు చెక్ వన్స్ బిఫోర్ గోయింగ్ ఫర్ ఫైనల్ క్వాలిఫైయింగ్ పేపర్ అనేది నా సజెషన్ అండ్ అడ్వైస్. అబ్సల్యూట్లీ సార్. ఎందుకంటే అసలు ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళామంటే ఆ రోజు యాంగ్షియస్ అయిపోతాం. అండ్ 1 or 2 టెస్ట్ మీరు చెప్పినట్టు రాసి కంఫర్టబుల్ గా మనం కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్క్స్ వస్తున్నాయంటే దెన్ వీ కెన్ బీ కూల్, వీ కెన్ ఫోకస్ ఆన్ అదర్ పేపర్స్. ఇంకొకటి స్టూడెంట్స్ నుంచి అడుగుతున్న మ్యాక్సిమం క్వశ్చన్ ఏంటంటే, మనకి తెలియని ప్రశ్న వదిలేయాలా, అడ్రస్ చేయాలా? డెఫినెట్లీ రాయాలి సార్. ఎలా రాయాలి? తెలియని క్వశ్చన్ అంటూ ఉండదు. దాని ఇంప్లికేషన్ ఆన్ సొసైటీ అన్న అట్లీస్ట్ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక టెక్నికల్ క్వశ్చన్ అడిగారు, మనకి దాని గురించి అసలు ఏమీ తెలియదు, ఎప్పుడూ వినలేదు. బట్ స్టిల్ ఎనీ సైంటిఫిక్ ఇన్వెన్షన్ కి, మెడిసిన్ మీద, డిఫెన్స్ మీద, బిజినెస్ మీద, సో చాలా పాజిటివ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో అట్లీస్ట్ వీ కెన్ రైట్ దోస్ అడ్వాంటేజెస్. అండ్ టెక్నాలజీకి డిసడ్వాంటేజ్ ఏముంటుంది? సో దాంట్లో ఎథిక్స్ ఫాలో అవుతున్నారా లేదా, ఆర్ సి రెగ్యులేషన్స్ ఉన్నాయా లేదా, ఇలా మనము ఫోకస్ చేయగలిగితే, పాజిటివ్స్ నెగటివ్స్ ఫోకస్ చేయగలిగితే వీ కెన్ రైట్ గుడ్ ఆన్సర్స్. ఇంకొక కామన్ క్వశ్చన్ ఏంటి, ఇప్పటి వరకు నేను చాలా చదివాను, చాలా నాలెడ్జ్ ఉంది, కానీ ఎగ్జామ్లో రాయలేకపోతున్నాను. సార్ అదైతే దోస్ ఆర్ ఆల్ లేజీ ఫెలోస్ సార్. ఇఫ్ యువర్ పర్పస్ అండ్ గోల్ ఇస్ క్లియర్, వై వోంట్ యు రైట్? దాని రిక్వైర్మెంట్ అది ఉంది. మెయిన్స్ విల్ మేక్ యూ అన్ ఆఫీసర్. వాట్ ఈస్ స్టాపింగ్ యూ? సో మనము ఎక్స్క్యూజెస్ ఇవ్వకూడదు సార్. వెన్ ఇట్ ఈస్ రియలీ యువర్ డ్రీమ్ టు బికమ్ అన్ ఆఫీసర్, జస్ట్ డూ వాట్ ఇట్ రిక్వైర్స్. నెక్స్ట్ సెట్ స్టూడెంట్స్ ఏంటంటే, ఇప్పుడు రాసి కరెక్షన్ వేసి మార్క్స్ 40 మార్క్స్, 80 మార్క్స్, 60 మార్క్స్ వస్తే నా మోటివేషన్ డైల్యూట్ అవుతుంది, కాబట్టి నేను రైటింగ్ ప్రాక్టీస్ చేయను. మనం ఎన్నిసార్లు చెప్పినా 20 days ఉన్నా కానీ మీ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి అని చెప్తే, సార్ నేను ఇప్పుడు టెస్ట్ రాస్తే వీళ్ళు కరెక్షన్ చేసి అది లేదు, ఇది లేదు, ఇది ఇంప్రూవ్ అవ్వాలి, వాల్యుయేషన్ లేదు, క్వాలిటీ లేదు, ఇది లేదు, సబ్హెడింగ్స్ లేవు, ఇంకా మీరు లాజికల్ ఫ్లో లేదు, కంటెంట్ రిలవెంట్గా లేదు, ఇవన్నీ సజెషన్స్ రాస్తే నేను తీసుకోలేను, కాబట్టి నేను రైటింగ్ ప్రాక్టీస్ చేయను, డైరెక్ట్గా రాస్తాను. విల్ ఇట్ బి గుడ్ స్ట్రాటజీ? Sir, if they can't take criticism, I think they have to stop the preparation, sir. Because criticism is everywhere. Even after you clear this exam, come to the service, you face a lot of criticism. ఇక్కడ మనం టెస్ట్ రాసేది ఎందుకు? మనం చదివింది మనకి ఎంత గుర్తుంది అని తెలుసుకోవడానికి ఫస్ట్ థింగ్. మన ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏముంది, ఇంకా మనం ఏం నేర్చుకోవాలి, ఏం ఎడిషన్స్ చేయాలి. అండ్ సో మెంటోర్స్ మనకు ఒక డైరెక్షన్ ఇస్తారు, మనం ఏ సో వేర్ వి స్టాండ్ అన్నది మన మెంటోర్స్ కి తెలుస్తుంది. సో ఈ లాస్ట్ 20 days లో మీరేం చేయొచ్చు? సో ప్రతిదీ మన మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకోవడం కాదు కదా, యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. సో అదర్స్, మనం ఒక స్పీడ్ లో వెళ్తున్నాము, మేబీ విత్ దేర్ సజెషన్స్ ఇంకొంచెం యాక్సలరేషన్ పెరగొచ్చు. సో బీ పాజిటివ్. డెఫినెట్లీ యూ విల్ సీ ది చేంజ్. జస్ట్ ఈ 20 days కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఈ 20 daysలో క్విక్ రివిజన్ కావాలి. వాట్ ఈస్ యువర్ క్విక్ రివిజన్ స్ట్రాటజీ? హౌ యూ అడాప్టెడ్? సార్ పాజిటివ్ ఏరియాస్, ఐ మీన్ మై స్ట్రెంగ్స్ వీక్నెసెస్ సెపరేట్ చేస్తాను సార్. సో స్ట్రెంగ్స్ ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను. సో దానికి వాల్యూ ఎడిషన్స్ ఇంకేమున్నాయి అని నేను ఆలోచిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫీ ఇస్ మై స్ట్రెంగ్త్, హిస్టరీ ఇస్ మై స్ట్రెంగ్త్. అప్పుడు నేను జియోగ్రఫీలో ఇంకెక్కడెక్కడ మ్యాప్స్ పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మినరల్స్ ఉంది, మినరల్స్ టాపిక్ కి తెలంగాణ మ్యాప్ సెపరేట్ గా, ఇండియా మ్యాప్ సెపరేట్ గా ఐ విల్ మేక్ ఇట్. సో అలా వాల్యూ ఎడిషన్స్ మీద ఫోకస్ చేస్తాను నా స్ట్రెంగ్త్ ఏరియాస్ లో. వీక్ ఏరియాస్ లో వాట్ ఈస్ ది బేర్ మినిమం దట్ ఐ కెన్ డూ, సో అది దాని మీద ఫోకస్ చేస్తాను. అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, అంటే మనకి ఎంత ఈజ్ డెవలప్ అవ్వాలి అంటే ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్, ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్, అవి కంఫర్టబుల్ గా రాసేటట్టు.
వెదర్ యూ నో దట్ క్వశ్చన్ 100% ఆర్ యూ డోంట్ నో ఇట్, బట్ స్టిల్ ఈ ఫార్మాట్ లో మనం రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అంత ఈజ్ వచ్చేంత వరకు మీరు ప్రాక్టీస్ చేయాలి ఎవ్రీ డే. ట్రస్ట్ మీ, మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ రోజు మీరు డైలీ ప్రాక్టీస్ ఎలా అయితే చేస్తున్నారో ఎగ్జామ్ రోజు మీకు ఆ యాంగ్షియస్నెస్ ఏం లేకుండా మా చాలా కంఫర్టబుల్ గా యూ కెన్ రైట్. ఇదే టైంలో మన మ్యాప్స్ మీరు వాల్యుయేషన్ కింద చెప్పారు. ఫ్లో చార్ట్స్ని మనము చాలా మంది మిస్ చేస్తున్నారు. మోనోటోనస్గా పాయింట్స్ కంటెంట్ మాత్రమే రాస్తున్నారు. మేము ఎన్నిసార్లు చెప్పిన టేబుల్స్ కానీ ఫ్లో చార్ట్స్ కానీ మ్యాప్స్ ఏమని చెప్పినా కానీ దే జస్ట్ ఇగ్నోరింగ్. కంటెంట్ ఉంటుంది కదా, కంటెంట్ రాస్తున్నాను కదా, కంటెంట్ సరిపోతుంది కదా, వై షుడ్ ఐ అనేది ఒక అజంప్షన్లో ఉన్నారు. సో వాట్ ఈస్ యువర్ సజెషన్ అండ్ స్ట్రాంగ్ రిమైండర్ టు దెమ్? సార్ సార్ ఎంపీడీఓ పోస్ట్ ఉన్నాయా సార్? ఉన్నాయి మేడం. ఏవో పోస్ట్ ఉన్నాయా సార్? లే సెక్రటరీ. Yes, yes. All posts are there. All categories of posts are there. ఐ వాజ్ ఏఓ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ హెల్త్ డిపార్ట్మెంట్. సో మీరు చాలు, నాకు అక్కడి వరకు చాలు, ఐ డోంట్ వాంట్ బి డెప్యూటీ కలెక్టర్ అనుకుంటే యూ కెన్ టేక్ ది రిస్క్. దట్స్ ది మాక్సిమం చెప్తున్నాను. ఇంకొక వేరే గవర్నమెంట్ జాబ్ రావడానికి మీరు ఇప్పటివరకు 100% చాలా బాగా రాస్తున్నారు, ఓకే, బట్ వాల్యూ ఎడిషన్స్ చేస్తేనే యూ విల్ బీ ఇన్ ది టాపర్, యూ విల్ బీ ఇన్ ది టాపర్ లిస్ట్ అనమాట. సో టాపర్ లిస్ట్ లో మీరు వన్స్ ఎంటర్ అయితే ఏమవుతుందంటే ఈ సైకిల్లో ఉండరు, మళ్ళీ ప్రిపరేషన్ సైకిల్లో. సో నేను ప్రిపరేషన్ సైకిల్లో ఉండకూడదు అన్నప్పుడు యూ హ్యావ్ టు గివ్ యువర్ 100%. ట్రస్ట్ మీ, మళ్ళీ మీరు రిగ్రెట్ అవ్వకూడదు. దిస్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. టిఎస్పిఎస్సి గోల్డెన్ ఆపర్చునిటీ అని ఎందుకు అంటున్నానంటే కన్ఫర్మెంట్ చాలా త్వరగా వస్తుంది. ఓకే, ఎందుకంటే మీకు వెరీ లాంగ్ పీరియడ్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి చాలా త్వరగా కన్ఫర్ అవుతారు. ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఇంక ఇండియాలో ఎక్కడా లేదు. సో మీకు మీకు ఒకవేళ యూపీఎస్సీ అటెంప్ట్స్ అన్నీ అయిపోయాయి, లేదా మళ్ళీ నేను యూపీఎస్సీ రాయకూడదు అని అనుకున్న వాళ్ళు టేక్ దిస్ యాజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. మీరు అన్ని వాల్యూ ఎడిషన్స్ గో త్రూ ది టాపర్స్ ఆన్సర్స్. సివిక్ సెంటర్ వాళ్ళు ఇచ్చే మోడల్ ఆన్సర్స్ కూడా చూడండి. సో ఏమేం వాల్యూ ఎడిషన్స్ చేయగలుగుతారో, సో మేక్ దోస్ ఇంప్రూవ్మెంట్స్ ఆన్ అ డైలీ బేసిస్. సో మీరు ఇప్పుడు మీ టెస్ట్ సిరీస్ లో ఏవైతే ఆన్సర్స్ రాస్తారో సో మోస్ట్ 80% ఇవే ఆన్సర్స్ రాస్తారు మీ ఫైనల్లో కూడా, 80%. సో మీ ప్రాక్టీస్ అనేది ఇప్పుడే అవుతుంది. ఓకే, మీరు మంచి ర్యాంక్, బెటర్ ర్యాంక్ వస్తుందా రాదా అన్నది మీకు మీ ప్రాక్టీస్ లోనే తెలిసిపోతుంది యాక్చువల్లీ. అండ్ ఈ Yes. లాస్ట్ మూమెంట్ లో మరి నేను ఫ్లో చార్ట్స్ దీని మీద టైం వేస్ట్ చేయలేను కదా అని అనుకుంటే జస్ట్ టేక్ మనకి బడ్జెట్ అట్ గ్లాన్స్ అని చెప్పి పిక్టోరల్ రిప్రజెంటేషన్ తో మనకి పీడిఎఫ్స్ వస్తాయి. సో గో త్రూ దోస్, దాంట్లో ఫ్లో చార్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ అంటే వాల్యూ ఎడిషన్స్ అన్ని కూడా పిక్టోగ్రాఫిక్ ఫామ్ లో ఉంటాయి. సో యూ కెన్ ఫాలో దోస్ యాజ్ ఇట్ ఈస్, మీరు అలా కాపీ పేస్ట్ చేయొచ్చు. మేడం ఇక్కడ ఫ్లో చార్ట్స్ అనేది కొన్ని సబ్జెక్ట్స్లోనే వేయాలా, అన్ని సబ్జెక్ట్స్లో వేయలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మూమెంట్ ఈజ్ జస్ట్ లైక్ మనకి హిస్టరీ సబ్జెక్ట్ లాగా ఉంటుంది. సో హిస్టరీ తెలంగాణ మూమెంట్ సబ్జెక్ట్స్లో ఫ్లో చార్ట్స్ యూటిలైజేషన్ ఎలా చేసుకోవాలి? హిస్టరీ, పొలిటికల్ హిస్టరీ ఆఫ్ పర్టికులర్ పీరియడ్ అడిగినప్పుడు సో మీరు అంటే కింగ్స్ ఆ లీనియేజ్ కనుక మీరు రాయగలిగితే సో మీకు మంచి నాలెడ్జ్ ఉంది అనుకుంటారు. బికాజ్ మన పేపర్స్ డిగ్రీ లెక్చరర్స్ ఇవాల్యుయేట్ చేస్తారు. సో మీరు ఎన్ని ఫ్యాక్ట్స్ పెట్టగలిగితే మీకు అంత ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఆ ఫ్యాక్ట్స్ ని ఆ తక్కువ టైంలో మీరు ప్రెజెంట్ చేయాలి అంటే ఫ్లో చార్ట్స్ ఇస్ బెస్ట్ వే. అలాగే ఇప్పుడు ఒక డైనాసిటీ గురించి అడిగినప్పుడు అది ఎంత ఎక్స్టెంట్ ఉంది, సో ఇండియా మ్యాప్ గీసి ఎక్స్టెంట్ ని మీరు కనుక రిప్రజెంట్ చేయగలిగితే అది గుడ్ వాల్యూ ఎడిషన్ అవుతుంది. దాని అర్థం మనకి ఎన్సీఆర్టీలోనో లేకపోతే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మ్యాప్, డయాగ్రామ్, చార్ట్ని దాన్ని మనం ప్రిసైజ్గా రిలవెంట్గా మనం సింప్లిఫై చేసి రాసేదే ఫ్లో చార్ట్. దట్స్ ద ఫ్లో చార్ట్ ఇజంట్ ఇట్? దాన్ని మనం ఏమని చెప్తున్నాం, అదే కదా మేడం? ఎస్. ఇక్కడ ఇంకో ఛాలెంజ్ ఏంటంటే ఒకే పేపర్లో మనకి మోర్ దెన్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2లో హిస్టరీ, జాగ్రఫీ ఉంటుంది. పేపర్ 5లో ఎస్ఎన్టీ, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఈ స్విచ్ ఓవర్ చేయలేకపోతున్నాం. సడన్ గా హిస్టరీ క్వశ్చన్ రాయాల్సి వస్తుంది, మళ్ళీ బ్యాక్ టు జాగ్రఫీ రాయాల్సి వస్తుంది. సో వాట్ ఈస్ యువర్ సజెషన్ టు స్విచ్ ఓవర్ ఇమీడియట్లీ
to write history, then geography, like that? రివిజన్ సార్ మనము ప్రిపరేషన్ టైంలో మంచి రివిజన్ చేస్తే ఆ ట్రాన్సిషన్ అనేది చాలా క్విక్ గా ఉంటుంది సార్ మనకి. డెఫినెట్లీ జియోగ్రఫీ క్వశ్చన్ తర్వాత హిస్టరీ క్వశ్చన్ రాసిన అలా దాని ఇంపాక్ట్ అన్నది ఉంటుంది. బట్ లైక్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఎగ్జామ్. సో ఐ థింక్ దట్ షుడ్ బి వ్యూడ్ యాజ్ అ స్ట్రెంగ్త్. అది మనకి ఒక హిండ్రెన్స్ లాగా కాకుండా ఇట్స్ యాక్చువల్లీ స్ట్రెంగ్త్. మనకి మల్టీ డైమెన్షనల్ లో థింక్ చేయడం మొదలు పెడతాం. ఇక్కడ ఇంకొకటి ఫాలోఅప్ క్వశ్చన్, కొన్ని ఇలా రాసేటప్పుడు సడన్ గా మనకు మంచి తెలిసిన ప్రశ్న ఉంటుంది, మోర్ కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఐ మే హ్యావ్ లెస్ కంటెంట్ ఆర్ మీడియం కంటెంట్. సో స్టూడెంట్ ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలా అంటే, టీఎస్పిఎస్సిలో మనకి ఏపీపీఎస్సిలో అయితే ఈ గైడ్ లైన్స్ లేదు, అంటే ఇంత వర్డ్ లిమిట్లోనే రాయాలని. కానీ యూపీఎస్సిలోనే తెలంగాణలో మనకి 10 మార్కుల ప్రశ్నకి 200 పదాల కంటే మించి రాయకూడదు అని పెట్టారు. ఈ వర్డ్ లిమిట్ని మనం ఎలా కాన్షియస్గా రాయాలి అంటే, తెలియని ప్రశ్నలు, తెలిసిన ప్రశ్నలు, బాగా తెలిసిన ప్రశ్నల్ని బ్యాలెన్స్ ఎలా చేయడం అనేది మీ సజెషన్. సార్ ఒక క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 200 వర్డ్స్ 2 పేజెస్ అనుకుందాం సార్. ఒక క్వశ్చన్ నేను 2 పేజెస్ రాసి ఇంకో క్వశ్చన్ నేను 1.5 పేజ్ రాస్తే ఆబ్వియస్లీ ఇవాల్యుయేటర్ కి ఈ క్వశ్చన్ నాకు సరిగా రాదన్నది నేనే అక్కడ క్లూ ఇస్తున్నాను. సో మీరు మీరు అన్నట్టుగా బ్యాలెన్స్ అన్నది డెఫినెట్ గా ఉండాలి సార్. ప్రతి క్వశ్చన్ వీలైతే ఈక్వల్ నెంబర్ ఆఫ్ పేజెస్ రాయండి. మేబీ ఒక 1 or 2 పారాగ్రాఫ్స్ మీరు తగ్గించవచ్చు, బట్ స్టిల్ ట్రై టు మెయింటైన్ ఇట్. సో అప్పుడు మీరు అన్ని ఈక్వల్ గా రాశారు, అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఫాలో దిస్ 10 point or 15 point స్ట్రాటజీ. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎక్కువ పాయింట్స్ రాశారు అన్న ఒపీనియన్ ఫార్మ్ చేస్తారనమాట ఇవాల్యుయేటర్. Yes, you strongly suggested that you have to maintain the balance. Yes sir, yes. బాగా తెలిసినా, మీడియంగా తెలిసినా, తెలియకపోయినా మనం ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. యా, నెక్స్ట్ మూవింగ్ ఆన్. మీకు మనం ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కవర్ చేసాము. లాస్ట్గా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, రీడింగ్, రివిజన్, రైటింగ్. రీడింగ్, రివిజన్, రైటింగ్, ఈ మూడి యొక్క ప్రాముఖ్యత, ఐ మీన్ ఇంపార్టెన్స్ ఈ 20 డేస్లో ఏంటి, ఎలా బ్యాలెన్స్ చేసుకొని ఇది ఆన్సర్ చేసిన తర్వాత, దెన్ స్టూడెంట్స్ హ్యాస్ పోస్టెడ్ సమ్ క్వశ్చన్స్ ఇన్ ద చాట్ బాక్స్, విల్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. దెన్ ఎవరైనా స్టూడెంట్స్ మాట్లాడాలనుకున్నా, ప్రశ్న అడగాలనుకున్నా, విల్ అన్మ్యూట్ దెమ్, విల్ టేక్ ద క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ మేడం, రివిజన్, రీడింగ్ కి తేడా ఏంటి, రైటింగ్ నెక్స్ట్ 20 డేస్లో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? సో మోస్ట్లీ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ టైం మేనేజ్మెంట్. అంటే స్ట్రెస్కి లోన్ అవుతున్నాము, ఈ స్ట్రెస్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, యోగా ఏమైనా చేయాలా, మెడిటేషన్ ఏమైనా చేయాలా, ఇది కూడా అడుగుతున్నారు స్టూడెంట్స్. సార్ యాక్చువల్లీ ఈ 20 డేస్లో 1 డే పోయినా, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెల్త్ బాగాలేదు లేదా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, 1 డే పోయినా మీరు కాంపిటీషన్లో చాలా వెనకపడిపోతారు. సో ఈ ఎగ్జామ్లో మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అన్నది కాదు, మిగతా కాంపిటీటర్స్తో పోలిస్తే మీరు ఎంత బాగా పర్ఫామ్ చేశారు అన్నది. సో ఎవ్రీ డే, ఎవ్రీ అవర్ ఈజ్ ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు స్టే హెల్తీ. సో హెల్తీగా ఉండడానికి ఇప్పుడు మీరు జిమ్లో జాయిన్ అవ్వాల్సిన పని లేదు. జస్ట్ డూ 10 minutes ఆఫ్ వాకింగ్, అది చాలు. కాసేపు వాకింగ్ చేయండి. జస్ట్ సరౌండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్. సో చాలా మంది నెగిటివ్ మైండ్ సెట్ తో ఉంటారు. ఇంతమంది రాస్తున్నారు ఎగ్జామ్, మనకు వస్తుందా రాదా అని చెప్పి మనల్ని కిందకి లాగే వాళ్ళు కూడా ఉంటారు. లేదు, డే అంతా మిమ్మల్ని డిస్టర్బ్ చేసి వాళ్ళు నైట్ చదువుకునే వాళ్ళు ఉంటారు. కొంచెం బీ సెల్ఫిష్. ఈ 20 days బీ సెల్ఫిష్, డోంట్ టాక్ టు ఎనీబడి. బికాస్ మీ పేరెంట్స్ మిమ్మల్ని చాలా కష్టపడి చదివించవచ్చు, అలాగే మీరు ఎంతో మంచి ఉద్యోగం వదులుకొని వచ్చి ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. సో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి మీరు ఈ 20 days చాలా సీరియస్ గా వర్క్ చేయాలి. దెన్ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్. మీరు అందరూ కూడా చాలా మంది హైదరాబాద్ లో ఉంటున్నారు, సో చాలా టేస్టీ ఫుడ్ మిమ్మల్ని టెంప్ట్ చేస్తూ ఉంటుంది. బట్ స్టిల్ అవాయిడ్ జంక్ ఫుడ్, జస్ట్ ఈట్ హెల్దీ ఫుడ్. మేబీ once a week you can cheat. Then revision, writing,
అండ్ రీడింగ్. సో ఈ మూడిటికి అడిగారు కదా సార్. మనం డెఫినెట్లీ కొత్తగా నేర్చుకోవాలి. సో మేబీ టాపర్స్ ఆన్సర్స్ నుంచి కానీ, లేదా రీజనల్ ఎగ్జాంపుల్స్ ఇప్పటి వరకు మీరు చదివి ఉండకపోవచ్చు. సో దాని మీద ఫోకస్ పెంచాలి. సో న్యూ వాటిని నేర్చుకుంటూ వెళ్ళాలి ఎగ్జామ్ వరకు కూడా. బట్ స్టిల్ ఓల్డ్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఓల్డ్ స్టఫ్. సో మీరు ఓల్డ్ వాటిని కన్సాలిడేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో మీరు ఈ రెండిటి మీద ఫోకస్ చేయండి. దెన్ రైటింగ్ ప్రాక్టీస్, రివిజన్. సో రివిజన్ మనం మైండ్ తో చేస్తాం కదా. వేరాజ్ రైటింగ్ ప్రాక్టీస్ అప్పుడు మజిల్ మెమరీ డెవలప్ అవుతుంది. మీరు నన్ను నమ్మండి, మీరు ఏ వర్డ్స్ అయితే ఇప్పుడు ప్రాక్టీస్ లో రాస్తున్నారో, ఇంక్లూడింగ్ ది జార్గన్, మీకు అది ఎగ్జామ్ హాల్లో అదే గుర్తొస్తుంది. అది కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా మాక్సిమం మీకు గుర్తు రాకపోవచ్చు. 80% ఇక్కడ మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారో అలాగే పర్ఫామ్ చేస్తారు. ఇంకా ఎగ్జామ్ డే రోజు యాంగ్జైటీ వల్ల మేబీ దీనికంటే కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ కూడా ఉండొచ్చు. సో మీరు ఇప్పుడు ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే మీరు ఎగ్జామ్ లో అంత బాగా రాయగలుగుతారు. అండ్ ఇంట్రొడక్షన్ అండ్ కంక్లూజన్ గురించి కూడా ఇప్పుడే వర్క్ చేయండి. బికాజ్ ఇందాక ఎస్ఏ గురించి మీరు అడిగినప్పుడు నేను ఈ పాయింట్ మర్చిపోయాను. ఎస్ఏలో ఇంట్రొడక్షన్ మీకు ఐ థింక్ 50% ఆఫ్ ది మార్క్స్ ఇంట్రొడక్షన్ వల్లే వస్తాయి. మీరు ఎంత మంచిగా ఒక ఎస్ఏని స్టార్ట్ చేస్తున్నారు అన్నది, ఆ టేక్ ఆఫ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎస్ఏ ఇంట్రొడక్షన్స్ మీద వర్క్ చేయండి. గుడ్ ఎనెక్డోట్స్ పెట్టండి, గుడ్ ఫ్యాక్ట్స్ పెట్టండి, మంచి డెఫినేషన్స్ పెట్టండి. సో వర్క్ ఆన్ ఇట్. Definitely you will clear this exam with flying colors. Yeah, madam, now we'll take up some questions posted in the chat box. The first question is asked by Divya Sri. Could you please explain strategy for data interpretation? Because I am from science background. Tanu science background lo data interpretation almost manaki AP group 1 lo data interpretation syllabus ikkada untundi. What is your strategy for that? Sir, I think you are the better person to explain. యా దివ్యశ్రీ, మై సజెషన్ ఇస్ దట్ మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇప్పటి వరకు ఏ మోడల్స్ చూడలేదు, చదవలేదు, లేకపోతే ప్రిలిమ్స్ కూడా మీరు నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటే, మీరు కంపల్సరీ కొన్ని ఈజీ మెథడ్స్ ఉన్నాయి, ఈజీ మోడల్స్ ఉన్నాయి. సిలబస్ మొత్తం మీరు ఈ టైంలో చేయకపోయినా పీవైక్యూస్ తీసుకొని, మనం పీవైక్యూస్ ఇచ్చాం కదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్కి, ఆ మోడల్స్ అన్నా తీసుకొని, ఆ మోడల్స్ అన్నా ఒక 20 అవర్స్ డైలీ 2 అవర్స్ అన్న మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే పేపర్ 5లో మనకి ఇచ్చిన ఆ సెక్షన్ అంటే 50 మార్క్స్ మనకున్నాయి డేటా ఇంటర్ప్రిటేషన్కి. అది మీరు కానీ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసినా మీరు డిసడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఆ 50లో 35 to 45 మార్క్స్ రావడానికి మీరు ఈజీ మోడల్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే పీవైక్యూస్ యూ జస్ట్ కన్ఫైన్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మోడల్స్ యూ కెన్ క్లియర్ అట్లీస్ట్ యూ కెన్ స్కోర్ అట్లీస్ట్ 30 to 40 మార్క్స్. ఆ మోడల్స్ అన్న ఈజీ మోడల్స్ అన్న ప్రయారిటైజ్ చేయండి. ఒకవేళ కాన్సెప్ట్ మీకు డిఫికల్ట్ అయినా తెలియకపోయినా దాని గురించి వరీ కాకపోయినా ఈ 20 అవర్స్లో మీరు ఎంతవరకు పాత మోడల్స్ మీరు కానీ ప్రాక్టీస్ చేయగలిగితే దట్ విల్ బి యూస్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్ ఆస్క్డ్ బై మిస్టర్ గణేష్. ప్లీజ్ షేర్ యువర్ ఓన్ డిఫికల్టీస్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అండ్ హౌ డిడ్ యూ ఓవర్కమ్ దెమ్? మీ ప్రిపరేషన్లో డిఫికల్టీస్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు? నా బిగ్గెస్ట్ డిఫికల్టీ వచ్చేసి ఐ హ్యాడ్ మల్టిపుల్ ఫెయిల్యూర్స్ సార్ బిఫోర్ క్లియరింగ్ దిస్ ఎగ్జామ్. సో నేను క్లియర్ చేయగలుగుతానా లేదా, లేదంటే ఇంకో 1 year వేస్ట్ చేస్తున్నానా, సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా వచ్చేవి. సో మీరు మీ పాస్ట్ ఫెయిల్యూర్ బ్యాగేజ్ అన్నది అక్కడే వదిలేసేయండి. సో పాజిటివ్ మైండ్ సెట్ తో యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. సో దానికి జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ ఎఫర్ట్. సో ఎంత కష్టపడితే మీకు ఖచ్చితంగా అంత ఫలితం ఉంటుంది. మీరు సో కష్టపడడం అంటే యూ హ్యావ్ టు డూ బోత్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. సో స్మార్ట్ వర్క్ కి నేను ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ అ పర్సన్ ఫ్రమ్ ఏపీ ఆర్ ఎనీ అదర్ స్టేట్. సో మీకు అసలు తెలంగాణ గురించి తెలియదు, బట్ యు హ్యావ్ అ పేపర్, తెలంగాణ మూవ్మెంట్ ఒక పేపర్ ఉంది. సో అప్పుడు మీరు దానికి ఎలా స్మార్ట్ వర్క్ చేయొచ్చు? ఎనీ మూమెంట్, మీరు హిస్టరీలో మూమెంట్ తీసుకున్నా సరే ఏముంటాయి? కాజెస్ ఉంటాయి, కోర్స్ ఉంటుంది, అండ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో కాజెస్ ఏంటి, దాని మీద ఒక వన్ పేజ్ ఆన్సర్ తయారు చేసుకోండి. దెన్ కోర్స్ ఏంటి, ఆ కోర్స్ లో వాల్యూ ఎడిషన్స్ ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్స్. సో చాలా ఈ మూవ్మెంట్ ని ఒక లైక్ ఆల్ టుగెదర్ న్యూ లెవెల్ తీసుకెళ్ళడానికి సాంగ్స్ చాలా యూజ్ అయ్యాయి. దెన్
ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉంటారు, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటాయి డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ది మూవ్మెంట్. అండ్ సో కాన్సిక్వెన్సెస్కి వచ్చేసరికి మళ్ళీ ఇంప్లికేషన్స్ చూస్తారు. ఇలా మీరు డివైడ్ చేసుకొని ప్రతి దానికి షార్ట్ నోట్స్ పెట్టుకుని మీరు చదువుకోగలిగితే దాట్ ఈస్ స్మార్ట్ వర్క్. సో ఇలా మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇప్పుడు యాంగ్షియస్ ఫీల్ అవుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యు ఆర్ ఫ్రమ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, మీకు అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ రాదు, బట్ స్టిల్ యూ హ్యావ్ టు కంప్లీటెడ్, అప్పుడు ఎలా చేస్తారు? సో మినిమం నేను ఏం చదవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, యూపీఎస్సీ ఏపీపీఎస్సీ క్వశ్చన్స్. సో ఎటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను అట్లీస్ట్ మినిమం చదువుకొని వెళ్తాను, అలా మీరు స్మార్ట్ వర్క్ చేయాలి. ఐ థింక్ భయం ఈ రెండిటికే ఉంటుంది సార్, ఇవే రెండు డిఫికల్టీస్. ఒకటి మన పాస్ట్ బ్యాగేజ్, దట్ కుడ్ బి ఫెయిల్యూర్స్ ఆర్ మిమ్మల్ని ఎవరైనా డిమోటివేట్ చేసి ఉండొచ్చు. సెకండ్ థింగ్ ఇస్ ఎగ్జామ్, ఇంత కాంపిటేటివ్ ఎగ్జామ్ డెఫినెట్లీ క్లియర్ చేయగలమా లేదా అన్న డౌట్ ఉంటుంది. సో దానికి మీరు స్మార్ట్ స్ట్రాటజీ, స్మార్ట్ ప్లాన్ చేస్తే సరిపోదు, ఎగ్జిక్యూషన్ ఎవ్రీ డే మీరు ప్లాన్ చేసుకోవాలి. బిఫోర్ గోయింగ్ టు బెడ్ యూ హ్యావ్ టు రివైజ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ యూ స్టడీడ్. నెక్స్ట్ స్టూడెంట్ అడుగుతున్నారు, ఎస్ఏలో మినిమం టు మ్యాక్సిమం పేజెస్ ఎలా రాయాలి? వీళ్ళకి అన్రూల్డ్ పేపర్స్ ఇచ్చారు మేడం, ఆల్మోస్ట్ 12 పేజెస్ పర్ ఎస్ఏ ఇచ్చారు, అండ్ వర్డ్ లిమిట్ కూడా ఇచ్చారు. వర్డ్ లిమిట్ వచ్చి 1200 ఫర్ ఎస్ఏ, జిఎస్కి అయితే 200. హౌ మెనీ పేజెస్ దే నీడ్ టు రైట్ ఫర్ ఎస్ఏ? వాట్ ఈస్ యువర్ సజెషన్? సో 1200 అయితే ఐ థింక్ 7 to 8 పేజెస్ రావచ్చేమో సార్. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఫాంట్. సో మరీ మీరు చిన్న ఫాంట్ రాయకండి, బికాస్ మన పేపర్స్ ఇవాల్యుయేట్ చేసేది ఎవరు? ఆల్వేస్ కీప్ ది ఎండ్ ఇన్ మైండ్. సో డిగ్రీ లెక్చరర్స్ కరెక్షన్ చేస్తారు, మేబీ వాళ్ళు రిటైర్మెంట్ కి దగ్గరలో ఉండొచ్చు, కొంచెం లెజిబుల్ గా ఉండాలి. సో ఒక యావరేజ్ ఫాంట్ సైజ్ మెయింటైన్ చేసుకుంటూ రాయండి, మంచి స్పేసింగ్ ఇవ్వండి, పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ కూడా మంచి స్పేసింగ్ ఇవ్వండి. ఆ ట్రాన్సిషన్ అండ్ వర్డ్స్ చెప్తారు కదా, కనెక్టింగ్ వర్డ్స్, ఇన్ ది కాంట్రరీ, హవెవర్, ఈ వర్డ్స్ ప్రతి పారాగ్రాఫ్ కి యూజ్ చేయండి. సో అలా మీరు కోహెరెన్స్ అన్నది ఎస్టాబ్లిష్ చేస్తారు. స్మార్ట్ గా ప్రిపేర్ అవ్వండి. వర్డ్ లిమిట్ ప్లస్ ఆర్ మైనస్, ఐ థింక్ ఎస్ఏలో ప్లస్ ఆర్ మైనస్ 50 ఇస్ ఫైన్, వెరాజ్ మనకి జిఎస్ ఆన్సర్ లో 15 ప్లస్ ఆర్ మైనస్ 15 అలా పెట్టుకోండి. అంటే మీరు ముందే ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే ఒక అంచనాకు వచ్చేస్తారు, ఇన్ని పేజెస్ కి నాకు ఇన్ని వర్డ్స్ అవుతున్నాయని. సో దాట్స్ వై ప్రాక్టీస్ ఇస్ క్రూషియల్. ఇంకో స్టూడెంట్ అడుగుతున్నారు, పేజెస్ ఇంపార్టెంటా, నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇంపార్టెంటా? ఈ క్వశ్చన్ రాకూడదండి, మాకైతే వర్డ్ లిమిట్ లేదు కాబట్టి మాకు పేజెస్ ఇంపార్టెంట్ ఏపీపీఎస్సీ పీపుల్ కి, వెరస్ టీఎస్పీఎస్సీ పీపుల్ స్టిక్ టు ది వర్డ్ లిమిట్, బికాస్ మీకు ఫస్ట్ టైం పెట్టారు. ఐ థింక్ వర్డ్ లిమిట్ ప్లేస్ అ క్రూషియల్ రోల్. మీరు మరీ మోర్ దెన్ 50 వర్డ్స్ రాస్తున్నారంటే మేబీ నెగటివ్ మార్క్స్ లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది, పెనాల్టీ మార్క్స్ వేస్తారేమో. సో కొంచెం కాషియస్ గా ఉండండి. ఇక్కడ జస్ట్ యాడ్ ఆన్, వీళ్ళకి మనకి యూపీఎస్సీ లాగానే ప్రీ డిటర్మైన్ స్పేస్ ఇచ్చేసారు. మై సజెషన్ యాడ్ ఆన్ టు మేడం ఆన్సర్ ఈ సెట్. మనకి 3 పేజెస్ ఇచ్చారు కదండి జిఎస్లో, మీరు రాయాలనుకుంటే 3 పేజెస్ రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? 3 పేజెస్ ఈజీగా రాయొచ్చు. సో అక్కడే మనకి స్పేస్ లిమిట్, వర్డ్ లిమిట్ సరిపోతుంది. మీరు కౌంట్ చేసుకొని ఒకసారి 2-3 సార్లు మనం రాస్తే మీకు తెలిసిపోతుంది 2 పేజెస్లో మనకి ఎన్ని వర్డ్స్ వస్తున్నాయి, 3 పేజెస్లో. So based on that, you can continue. Next question, Bhanu Chandra is asking, ఫస్ట్ క్వశ్చన్ బాగా రాకపోతే ఆ ఎఫెక్ట్ వేరే ఆన్సర్స్ మీద ఉంటుందా ఇన్ టైమ్ ఆఫ్ కరెక్షన్? అంటే కరెక్షన్ చేసేటప్పుడు వీళ్ళకి సీక్వెన్స్లో ఇచ్చేస్తారు బుక్లెట్, మనకి యూపీఎస్సీ లాగానే. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ సరిగా రాయకపోతే దాని ఎఫెక్ట్ ఉంటుందా? సో భాను గారు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఎగ్జామ్ ఆఫీసర్స్ ని సెలెక్ట్ చేయడానికి. సో మీకు డెఫినెట్ గా ఇది ఎవరికి రాని క్వశ్చన్ అని వాళ్ళు కూడా తెలుసు. రాని క్వశ్చన్ ని కూడా ఎంత బెస్ట్ గా మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు అన్నది ఈ టెస్ట్. సో మేనేజ్మెంట్ అన్నది మీరు నేర్చుకోవాలి. సో దానికి వాల్యూ ఎడిషన్స్ చేస్తారా, సొసైటీలో దాని ఇంపాక్ట్ మీద ఫోకస్ చేస్తారా తెలీదు, బట్ యూ హ్యావ్ టు రైట్ గుడ్ ఆన్సర్. అది మీరు ఈ రోజు నుంచి వర్క్ చేయండి, డెఫినెట్ గా దట్ ఈస్ పాసిబుల్. మీరు
ఆ టాపిక్ కి సంబంధించి ఏదో ఒక న్యూస్ ఆర్టికల్ ఉంటుంది, ఏదో ఒక మంచి ఫ్యాక్ట్ మీ దగ్గర ఉంటుంది. రాని క్వశ్చన్ అని చెప్పి మీరు అనుకోకండి. ఆ టాపిక్ రిలేటెడ్ గా మీకు ఏదో ఒకటి తెలిసి ఉంటుంది. యూ కెన్ రైట్ గుడ్ ఆన్సర్. డోంట్ వరీ అబౌట్ ఇట్. ట్రై టు మేనేజ్ థింగ్స్ అంతే. అండ్ దాని ఇంపాక్ట్ మిగతా ఆన్సర్స్ మీద ఉంటుందా అంటే అది మీ మైండ్ సెట్. సో అది డెఫినెట్ గా ఇవాల్యుయేటర్ కి తెలియదు అది మీకు వచ్చిన ఆన్సర్ రాంగ్ ఆన్సరా, అన్లెస్ యూ రైట్ వెరీ ఫ్యూ పాయింట్స్ ఆయనకి తెలియదు. ఆర్ మరీ ఇర్రిలవెంట్ గా రాస్తే తప్ప తెలియదు ఆయనకి. సో ఇట్స్ యువర్ మైండ్ సెట్. సో ఈ క్వశ్చన్ రాకపోతే ఏంటి, మిగతా అన్ని క్వశ్చన్స్ నేను బాగా రాస్తాను, ఈ క్వశ్చన్ నేను ఎంత బాగా మేనేజ్ చేస్తాను, అక్కడ మీ స్కిల్ బయటపడుతుంది. సో జస్ట్ బీ హ్యాపీ అంతే. నేను ఎంత బాగా మేనేజ్ చేసేయగలిగాను అని చెప్పి జస్ట్ కొంచెం పాజిటివ్ గా మీరు మిగతా క్వశ్చన్స్ కూడా రాయాలి. ఇంత వర్స్ట్ క్వశ్చన్, ఐ మీన్ అస్సలు రాని క్వశ్చన్ నేను ఇంత బాగా రాశానంటే మిగతా పేపర్ ఇంకా బాగా కంప్లీట్ చేస్తానన్న పాజిటివ్ మైండ్ సెట్ తో వెళ్ళండి. Yeah, I request a few minutes to take break. ఏమైనా వాటర్ తాగి హైడ్రేట్ అవ్వండి. Few questions I'll answer. ఎస్ సార్. A student is asking that we have our own notes and civic center model answers, how to balance and revise them. సో ఆల్వేస్ మనకి ఓన్ నోట్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఎందుకంటే మనం క్విక్గా నోట్ మేకింగ్ చేసుకుని ఉంటాం కాబట్టి ఓన్ నోట్స్కి ప్రయారిటీ ఇచ్చి మీకు టైం ఉంటే మోడల్ ఆన్సర్స్ కూడా రివిజన్ చేసుకోవాలి. ఇట్స్ హౌ టు బ్యాలెన్స్ యువర్ టైం. ఉన్న టైంని మనకి ఓన్ నోట్స్ కానీ ఆల్రెడీ ఉన్న నోట్స్ కానీ మీరు ప్రిపేర్ చేసుకుని ఉంటే దానికి ఇస్తూ దీన్ని యాడ్ ఆన్గా యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ మహేష్ కుమార్ ఈజ్ ఆస్కింగ్ రివిజన్ స్ట్రాటజీ డ్యూరింగ్ ఎగ్జామ్. సో రివిజన్ స్ట్రాటజీ డ్యూరింగ్ ఎగ్జామ్ అన్నప్పటికీ రిపీటెడ్ ఆన్సర్ ఫ్రమ్ ర్యాంకర్స్ ఏంటంటే మీరు ఆల్రెడీ కానీ ప్రిసైజ్ నోట్స్ కానీ మీరు కానీ ప్రిసైజ్గా కానీ చేసుకొని ఉంటే దాన్ని క్విక్గా మనం రివిజన్ చేసుకోవాలి. లేని పక్షంలో సెలెక్టివ్ రివిజన్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ రివిజన్ చేస్తున్నాము, ఈరోజు ఎస్ఏ ఎగ్జామ్ అయిపోయింది, రేపు వచ్చి ఏపీ హిస్టరీ ఎగ్జామ్ ఉందనుకోండి, దాంట్లో సెలెక్టివ్గా ఎక్కడైతే ఫ్యాక్ట్స్ ఈజీగా మనకి గుర్తుండట్లేదు అట్లాంటి రివిజన్ అనేది సెలెక్టివ్గా చేసుకోవాలి. డోంట్ బీ ఇన్ ద మైండ్ సెట్ దట్ ఓవర్ నైట్లో మనం చదివిందంతా ఆ రోజు నైట్ రివిజన్ చేసేస్తాను ఎగ్జామ్ టైంలో అనే అజంప్షన్లో వెళ్ళొద్దండి. అలా చేస్తే మాత్రం కంపల్సరీ మనకి నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మన మైండ్లో రన్ అవుతూ ఉంటుంది, మొత్తం రివిజన్ చేయలేకపోయాము. డెఫినెట్లీ యూ హ్యావ్ టు ప్రాక్టికలీ బిలీవ్ దట్ రివిజన్ రిక్వైర్స్ టైం. కాబట్టి ఎగ్జామ్ టైంలో అంటే 21 అక్టోబర్ నుంచి 27 అక్టోబర్ వరకు ఆ టైంలో మనకుండేది ఏంటి, ఎగ్జామ్ అయిపోతుంది, 2 to 5 ఎగ్జామ్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే 2 to 5 ఉంటుంది. అంటే ఎఫెక్టివ్గా మనకి 8 to 10 అవర్స్ ఉంటుంది. ఆ 8 to 10 అవర్స్లో మొత్తం సబ్జెక్ట్ రివిజన్ చేయలేము కదా. సో స్మార్ట్ రివిజన్ యూ హ్యావ్ టు అడాప్ట్. మీ దగ్గర ఏమన్నా ఆల్రెడీ హ్యాండ్ నోట్స్ కానీ ప్రిసైజ్ నోట్స్ ఉంటే దాన్ని రివిజన్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. లేని పక్షంలో సెలెక్టివ్ రివిజన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ దట్ మిస్ స్నేహ ఈజ్ ఆస్కింగ్. స్నేహ ఈజ్ సేయింగ్ దట్ సువర్ణ ఈజ్ మై హాస్టల్ మేట్ at Vivanta. She used to teach all of us in our room and I missed her contact. Please congratulate her on behalf of me. So definitely we'll share with permission of her contact with Sneha. Yeah. So this is your friend. She is congratulating. Thank you. Yeah, we'll share with your permission. We'll share your contact with her. Yes sir, you can share. Yes. Next question you can take up. Need to complete 15 questions or to ఈ క్వశ్చన్ ఏంటంటే 15 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలా లేకపోతే 10 నుంచి 12 క్వశ్చన్స్ నీట్గా రాస్తే సరిపోతుందా? సార్ సో నా వరకు అది చాలా బెస్ట్ ఆన్సర్ అవ్వచ్చు, బట్ ఇవాల్యుయేటర్ కి అది అలా ఉండకపోవచ్చు. సో వాళ్ళు ఎటువంటి మూడ్ అండ్ ఎటువంటి సిచ్యువేషన్ లో ఎన్వైరన్మెంట్ లో కరెక్షన్ చేస్తున్నారో మనకు తెలియదు. సో మేబీ యువర్ పేపర్ ఇస్ లాస్ట్ పేపర్ ఆఫ్ ది డే. సో ర్యాండమ్ గా అలా ఇవాల్యుయేట్ చేసుకుని మేబీ అన్నిటికీ యావరేజ్ గా ఒక మార్క్ వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మీరు లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ రాయలేదు వదిలేశారంటే మేబీ దట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ కదా. సో మీరు ఎప్పుడు డోంట్ ఇంత కష్టపడి చదువుకున్నారు, ఇంత ఎఫర్ట్ పెట్టారు, ఇన్ని ఇయర్స్ పెట్టారు. సో డోంట్ గ్యాంబుల్ విత్ దిస్ ఎగ్జామ్. సో నేను కొన్ని రాసే వస్తాను, దానికే మంచి మార్క్స్ రావాలి అలా మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఐ సజెస్ట్ కొన్ని గుడ్ క్వాలిటీ ఆన్సర్ కంటే యావరేజ్ క్వాలిటీ ఆఫ్ ఆల్ ఆన్సర్స్ ఇస్ ఆల్వేస్ అ గుడ్ ఐడియా. ఎగ్జామ్ రోజు ఎలా ఉండాలి?
నెక్స్ట్ క్వశ్చన్. ఐడియల్ గా చాలా ప్రశాంతంగా ఉండాలి, బట్ మనం ఉండము, కొంచెం స్ట్రెస్ఫుల్ గానే ఉంటాము. సో ఎగ్జామ్ రోజు ఎలా ఉండాలి, ఎలా ఉంటారు అన్నది మీ ప్రిపరేషన్ బట్టి ఉంటుంది. ఈ 20 days ఎవ్రీ డే, ఇందాక నేను చెప్పాను విజువలైజేషన్ గురించి, మేనిఫెస్టేషన్ చేయొచ్చు. లేదు మీరు ఇవి బిలీవ్ చేయరు, అసలు మీరు ఈ ప్రిపరేషన్ ఎందుకు స్టార్ట్ చేశారు అన్న క్వశ్చన్ మిమ్మల్ని ఎవ్రీ డే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే దెన్ మీరు ఇంకొంచెం ప్రొడక్టివ్ గా వర్క్ చేస్తారు. ఈ 20 days మీరు ఎంత ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకుంటారో అంత కామ్ గా ఉంటారు మీరు ఆన్ ది డే ఆఫ్ ఎగ్జామ్. సో మనం ఎవ్రీ డే లిటిల్ గ్రోత్ ఉంది మనలో అంటే దట్ విల్ హ్యావ్ అ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ మైండ్ సెట్ ఆల్సో. సో మీరు అప్పుడు చాలా పాజిటివ్ గా ఉంటారు. ఇమాజిన్ మీరు ప్లాన్ చేసుకున్నారు కానీ ఎగ్జిక్యూట్ చేయలేదు. సో అప్పుడు మీకు ఇన్నర్ వాయిస్ చెప్తుంది, నువ్వు లేజీ ఫెలోవి, నువ్వు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు, డెఫినెట్ గా ఈరోజు ఎగ్జామ్ బాగా రాయవని ముందే మీ బ్రెయిన్ మీకు సజెషన్ ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు మీ ప్రిపరేషన్ లో ఇవన్నీ కరెక్ట్ చేసుకోండి. జస్ట్ బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. మీరు ఎందుకు ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అన్నది మీకు డైలీ అది గుర్తు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ కి స్టూడెంట్ ఈజ్ ఆస్కింగ్ సందీప్, షార్ట్ కట్స్ అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ కి ఈజీ అని, ఫర్ ఎగ్జాంపుల్ కి ఎఫ్జీ అని ఇట్లా షార్ట్ కట్స్ రాస్తుంటారు, అది పెట్టచ్చా? ఎగ్జాంపుల్ కి అది యూనివర్సలీ యాక్సెప్టెడ్, సో అటువంటి వాటికి మీరు పెట్టొచ్చండి. ఎట్సెట్రా పెడతాం, ఎగ్జాంపుల్ పెడతాం, నో ఇష్యూ. బట్ ఇప్పుడు ఎన్సీఆర్టీ మన అలాగే రాస్తాం కదా, సో అందరికీ తెలిసినవి వైడ్లీ యాక్సెప్టెడ్ అయినవి రాయండి. మోస్ట్లీ అవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆద్య, అనలాగ్ వాచెస్ ఆర్ నాట్ అలౌడ్. నెక్స్ట్ క్వశ్చన్, కిరణ్ కుమార్ ఈజ్ ఆస్కింగ్, ఫ్లో చార్ట్స్ ఎస్ఏలో రాయొచ్చా, ఐ మీన్ వాడచ్చా? ఒకవేళ రాస్తే ఎలా వాడాలి ఫ్లో చార్ట్స్? ఎస్ఏలో మాత్రం ట్రై టు అవాయిడ్ ఆల్ ది డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ అవాయిడ్ చేయడమే బెటర్. సో పారాగ్రాఫ్స్ లో రాయండి. ఒక ఒక ఐడియాని 1 paragraph లో పెట్టండి. సో నాట్ టూ స్మాల్, నాట్ టూ బిగ్ పారాగ్రాఫ్స్, మీడియం సైజ్ పారాగ్రాఫ్స్ అన్ని మెయింటైన్ చేసుకుంటూ రైట్ గుడ్ ఎస్సే. డోంట్ యూజ్ ఎనీ సార్ట్ ఆఫ్ డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్. Same. Another student is asking how to make consistent writing for 7 days during exam. ఆ 7 days లో ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం ఎలా? అది యాక్చువల్లీ మీరు ఒక ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ లో ఉంటారు ఆ రోజు. డెఫినెట్ గా మనకు తెలియదు ఆ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ వి వి ఫీల్ ది కాంపిటీషన్. డెఫినెట్ గా మనము రాస్తాము, డోంట్ వరీ. బట్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. బికాజ్ మనకి ఇందాక నేను చెప్పినట్టు ఇనర్షియా ఉంటుంది, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఉంటుంది, లెట్ దాట్ గో. ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆ రోజు కొంచెం సింపుల్ హ్యాండ్ ఎక్సర్సైజెస్ చేయాలి మనము. సో ఐ థింక్ దట్ విల్ హెల్ప్. అనదర్ స్టూడెంట్ ఈజ్ ఆస్కింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లోది ఎక్కువ టైం పడుతుంది, ఫస్ట్ది చూడాలి, ఏదర్ ఎస్ఎన్టీనా డిఐనా, బోత్ ఆర్ ఈక్వల్లీ ప్రిపేర్డ్. ఇక్కడ స్టూడెంట్ ఈజ్ ఆస్కింగ్, సో మై సజెషన్ ఈస్ దట్ మీరు మొత్తం మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి కదా, ఎస్ఎన్టీనా లేకపోతే ఇంకోట ఏది స్టార్ట్ చేసినా కానీ ఆల్వేస్ మేము చెప్పేది ఏంటంటే ఫస్ట్ 1 hourలో 5 questions రాయాలి. If you could able to complete 5 questions, if you start with SNT, you can go. Or if you start with DI and could able to complete 5 questions in 1 hour, you can adapt. So it's up to you to balance the time. అంటే మీరు ఎస్ఎన్టీతో స్టార్ట్ చేస్తే టైం మేనేజ్ చేయగలను అనుకుంటే యూ కెన్ స్టార్ట్ విత్ ఎస్ఎన్టీ. నో, ఐ కెన్ స్టార్ట్ విత్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ కెన్ కంప్లీట్ ద పేపర్, యూ కెన్ స్టార్ట్ విత్ డిఐ. కానీ ఇక్కడ ఏంటంటే డిఐలో మనకున్న ఒక ఇదేంటంటే మనకి రోడ్ బ్లాక్స్ ఉంటుంది, స్పీడ్ బ్రేక్స్ ఉంటుంది అక్కడ. ఆ సెక్షన్ 3లో ఏదైనా ఆన్సర్ తెలియకపోతే లేకపోతే స్టెప్స్ వేసి మధ్యలో కానీ మీరు స్ట్రక్ అయిపోయినారు అనుకోండి, అక్కడ ఈజీగా మీరు ఆగిపోయి నేను కంపల్సరీ ఇది సాల్వ్ చేయాలి, ఆన్సర్ రావాలి, ఒక పంతానికి కానీ పోయినారంటే మాత్రం అది బ్యాక్ ఫైర్ అవుతుంది. సో కైండ్ సజెషన్ ఈస్ దట్ యూ కెన్ స్టార్ట్ విత్ ఎస్ఎన్టీ ఇఫ్ యూ హ్యావ్ దట్ మెంటల్ బ్లాక్, దట్ అంటే మీరు ముందుకెళ్ళలేని పరిస్థితుల్లో ఆగిపోతాను ఈజీగా అంటే మాత్రం యూ కెన్ స్టార్ట్ విత్ ఎస్ఎన్టీ. ఇఫ్ నాట్, యూ కెన్ స్టార్ట్ విత్ డిఏ. నెక్స్ట్ క్వశ్చన్, వెదర్ వీ కెన్ డ్రా ఫ్లో చార్ట్ ఐటమ్స్ అండ్ లీవ్ దెమ్ ఆర్ డూ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఐటమ్స్? అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫ్లో చార్ట్స్ రాసి అదే మ్యాటర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, లేకపోతే జస్ట్ ఫ్లో చార్ట్ వేసి మనము వితౌట్ ఎక్స్ప్లెనేషన్ వెళ్ళిపోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ అండి. మీకు ఆ క్వశ్చన్ బాగా వచ్చు, ఎక్కువ పాయింట్స్ వచ్చు అంటే యూ నీ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్.
లేదు నాకు చాలా తక్కువ పాయింట్స్ వచ్చంటే దెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. యా, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్లో చార్ట్ కంటెంట్, ఏమే కరెక్ట్. వీ ఆల్వేస్ సజెస్ట్ దట్ మనం రాసిన కంటెంట్ కి ఫ్లో చార్ట్ అనేది కాంప్లిమెంటరీ అవ్వాలి, కానీ సేమ్ ఉండకూడదు అనేది మనం చెప్తుంటాం. సార్ జిఎస్ ఆన్సర్స్ లోనే కదా సార్? ఎస్ మేడం. సార్ కొన్నిసార్లు మనకు ఆ క్వశ్చన్ రాకపోవచ్చు సార్, ఆన్సర్ రాకపోవచ్చు. ఆన్సర్ కి మనకి 10-15 పాయింట్స్ ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా ఆ, మళ్ళీ దాన్ని రిపీట్ చేయాల్సిన పని ఉండదు. కానీ నాకు ఆ ఆన్సర్ కి ఒక 5 పాయింట్స్ తెలుసు, బట్ ఐ హావ్ టు ఫిల్ ది పేజెస్. సో అప్పుడు దెన్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఎగ్జామ్ కంప్లీట్ చేశాక మూడ్ రిలాక్స్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్జామ్కి ఎఫెక్ట్గా రివిజన్ చేయలేకపోతుంది. మేడం రిపీటెడ్గా ఆన్సర్ చేశారు, మీరు పర్పస్ ఏంటి, ఈ 8 years ఎందుకు వేస్ట్ చేశారు, ఎందుకు చదువుతున్నారు, ఆ మోటివేషన్ ఆ డిటర్మినేషన్ ఉంటే కంప్లీట్గా సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది, ఆ లేజినెస్ అనేది పోతుంది, ఆ ఎనర్జీ అనేది ఉండదు. సో ఇంకా ఏముంది, మళ్ళీ ఏముంది, మళ్ళీ రాసుకుందాం, మళ్ళీ ఇంకొకసారి నోటిఫికేషన్ పడుతుందంటే డెఫినెట్గా ఆ మైండ్ సెట్ మెంటాలిటీ ఉంటుంది. మైండ్ సెట్ మ్యాటర్స్. మైండ్ సెట్ అనేది ఇట్ విల్ కమ్ విత్ యువర్ డిటర్మినేషన్, యువర్ ఇంటెన్షన్ ఫర్ రైటింగ్ దిస్ ఎగ్జామ్. ఇది కానీ డెఫినెట్గా మీ మైండ్లో ఉంటే ఈ ప్రశ్న అడగరు, ఈ ప్రశ్న అనేది మీ మైండ్లోకి రాదు. నెక్స్ట్ మూవింగ్, భార్గవి ఈజ్ ఆస్కింగ్, TSPS, TGPS has given 3 pages for each question. So my question is that mandatory to fill 3 pages? అంటే నేను 3 pages రాయాలా, లేకపోతే 2.5 pages రాస్తే సరిపోతుందా? భార్గవి గారు, ఐ థింక్ మీ ఫ్రెండ్స్ కొంతమంది పెద్ద ఫాంట్ సైజ్ లో రాస్తారు, 3 pages ఫిల్ చేసేస్తారు. మీరు 3 pages ఫిల్ చేయకుండా 2 pages లోనే రాయగలిగితే మేబీ అమ్మాయి తక్కువ రాసిందేమో అనే ఇంప్రెషన్ కూడా వెళ్ళొచ్చు. సో మీరు కూడా కొంచెం ఫాంట్ సైజ్ మీద, స్పేసింగ్ మీద వర్క్ చేయండి. ట్రై టు రైట్ 2.5 pages. నేను మళ్ళీ చెప్తున్నాను, వర్డ్ లిమిట్ కి మాత్రం స్టిక్ అయి ఉండాలి. యూ షుడెంట్ కాంప్రమైజ్ దాట్. కాకపోతే 2.5 pages రాసిన వాళ్ళకి దేర్ క్యాన్ బి అన్ అడ్వాంటేజ్ అంటున్నాను. సో వాళ్ళు ఒక ఇంప్రెషన్ ఇస్తున్నారు అనమాట, దట్ ఐ రోట్ మోర్. సో మీరెందుకు అది మిస్ అవ్వాలి? ఇక్కడ ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంట్. హాఫ్ మార్క్ లో మీకు డిసి రావాల్సింది డిఎస్పి రావచ్చు, డిఎస్పి రావాల్సింది ఇంకేదో రావచ్చు. సో మీరెందుకు రిస్క్ ఎందుకు తీసుకోవాలి? సో ప్రతిదీ స్మార్ట్ వర్క్ చేయాలి. ఎవ్రీథింగ్ యు డూ ఇస్ ఫర్ మార్క్స్. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అందర్ స్టూడెంట్ ఈస్ ఆస్కింగ్, ఎస్ఏలో మీరు ఫ్యాక్ట్స్ డయాగ్రామ్స్ రాశారా? యాక్చువల్లీ నేను డయాగ్రామ్స్ వేసానండి. సో డయాగ్రామ్స్ వేసిన నాకంటే డయాగ్రామ్స్ వేయని వాళ్ళకి దే గోట్ బెటర్ మార్క్స్. సో నాకు ఎస్సీలో కొంచెం తక్కువ మార్క్స్ వచ్చాయి. ఐ ఫీల్ దట్స్ బికాస్ ఆఫ్ డయాగ్రామ్స్. కంటెంట్ బాగున్నా కూడా డయాగ్రామ్స్ వేయడం కెన్ బి డిసడ్వాంటేజ్ ఏమో అని నాకు అనిపించింది. సో దట్స్ వై ఐ ఐ సజెస్ట్ యూ పీపుల్ దిస్. Yeah, just to add on point in this context. So it's a collective opinion, not specific. ఎస్ఏలో మీరు డయాగ్రామ్స్ అంటే జిఎస్ లాగా డయాగ్రామ్స్ వేయకూడదు. సో మ్యాక్రో డయాగ్రామ్, నాట్ మోర్ దాన్ 1 diagram కెన్ బి సజెస్టబుల్. బట్ మ్యాక్రో, ఇప్పుడు మీకు ఇండియా ఎకానమీ అని ఇచ్చినారనుకోండి, సర్క్యులర్ ఎకానమీ రిప్రజెంటేషన్ చేసే విధంగా ఒకటి ఇవ్వచ్చు, లేదా ఎలిమెంట్స్ ఆఫ్ ఎకానమీ అనేది ఒక డయాగ్రామ్ ఇవ్వచ్చు. అంతేగాని జిఎస్లో లాగా డయాగ్రామ్స్ అనేది అవాయిడ్ చేయడం అనేది కామన్ సజెషన్. యూ కెన్ అడాప్ట్ దట్ వన్. ఫ్యాక్ట్స్ అయితే రాయాలి, వాలిడేషన్ అయితే ఎస్ఏలోనూ రాయాలి, జిఎస్లోనే రాయాలి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఎన్టి పేపర్లో ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎలా రాయాలి అనేది క్వశ్చన్. ఎస్ఎన్టీ పేపర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పేస్ మేబీ స్పేస్ క్రాఫ్ట్ గురించి అడగొచ్చు, లేదా ఎనీ న్యూ ఇనిషియేటివ్ అడిగినప్పుడు సో ప్రైవేట్ సెక్టార్ ని ఎంకరేజ్ చేయాలి అని రాయొచ్చు. సో స్కై రూట్ సార్ రీసెంట్ గా హైదరాబాద్ లో ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. సో అలా మీరు రీజియన్ స్పెసిఫిక్ గా ఏమైనా జరుగుతున్నాయా, అప్డేటెడ్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా? సో దీనికి మీరు చేయాల్సిన సింపుల్ టాస్క్ ఏంటంటే, ఎనీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇయర్లీ కంపైలేషన్ తీసుకోండి. సో దాంట్లో ఇండెక్స్ చూడండి. సో మీకు లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు అక్కడ దొరుకుతాయి. సో రిలేటెడ్ గా న్యూస్ లో ఏమైనా ఉందా అన్నది మీకు తెలుస్తుంది. దట్ కెన్ బి అన్ ఎగ్జాంపుల్. ఎకానమీలో వాల్యూ అడిషన్ ఏం రాయొచ్చు? సో ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ చదవండి, ఫ్యాక్ట్స్ రాయొచ్చు, స్కీమ్స్ రాయొచ్చు. దెన్ కొన్నిసార్లు మీరు గ్రాఫ్ కూడా గీయొచ్చు. సో ఫిజికల్ డెఫిసిట్ గ్రాఫ్ గీయొచ్చు. అలా
యూ కెన్ యాక్చువల్లీ మీకు బడ్జెట్ ఎకనామిక్ సర్వే జస్ట్ అలా మీకు టైం దొరికినప్పుడల్లా జస్ట్ గో త్రూ దోస్ పీడిఎఫ్స్. మీకు వాల్యూ ఎడిషన్స్ డైరెక్ట్ గా బుక్స్ లో ఉంటాయి. Yeah, Sheikh Ahmed, you're asking SNT terms wide syllabus very scary, how to handle? మేడం రిపీటెడ్గా హ్యాండిల్ చేశారు. ఎక్కడైతే సిలబస్ మనం కవర్ చేయలేదో, కంప్లీట్ చేయలేదో, యూ హ్యావ్ టు యూస్ స్మార్ట్ బేర్ మినిమం టెక్నిక్. ఐ రిపీట్, స్మార్ట్ బేర్ మినిమం టెక్నిక్. వేర్ యూ ఫీల్ వెరీ స్కేరీ అండ్ నాట్ ఏబుల్ టు రీడ్ ఆర్ కంప్లీట్ ద సిలబస్, స్మార్ట్ బేర్ మినిమం టెక్నిక్ కింద ఆ సిలబస్లో ఉన్న పదం తీసుకొని దానికి కనీసం ఒక 4 to 5 పాయింట్స్ అనేది మీరు నోట్ చేసుకోవాలి. You have to go to the exam hall with bare minimum content so that you could able to manage the content. Next, moving to, కెన్ ఐ యాడ్ ఫ్యూ పాయింట్స్? yes, please. టెక్నాలజీకి సంబంధించి దెర్ ఆర్ లాట్ ఆఫ్ మూవీస్ ఆల్సో. సో మీరు అవి కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్ గురించి దెర్ ఈస్ అ మూవీ, విశాల్ మూవీ ఉంది, అభిమన్యు ఆర్ సంథింగ్. సో మీరు అలా ఆ మూవీస్ నాలెడ్జ్ ని కూడా ఇంక్లూడ్ చేయండి. సో ఇన్ దిస్ మూవీ మనం ఈ పర్టికులర్ సైబర్ క్రైమ్ చూడొచ్చు, ఇవి చాలా ర్యాంపెంట్ గా ఉన్నాయి. అలా మూవీస్ నుంచి కూడా మీరు ఇన్సిడెంట్స్ తీసుకుని యూ కెన్ ఇంక్లూడ్. ఓకే, దట్ కెన్ బి అన్ ఎనెక్డోట్. సో మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుందండి, యూ హ్యావ్ టు జస్ట్ యాక్టివ్లీ థింక్. సో రిలేటెడ్ గా ఏమేమి ఉన్నాయి అని మీరు చూస్తే యూ కెన్ ఫైండ్ లాట్ ఆఫ్ థింగ్స్. Yeah. Next question. డేటా ఇంటర్ప్రిటేషన్ లో ఆన్సర్ రాయకపోయినా స్టెప్స్ ఫార్ములా రాస్తే మార్క్స్ వస్తాయా? సార్ ఐ థింక్ యూ ఎస్. కెన్. సో మనకి డిఏలో మనకి ఎగ్జాక్ట్గా ఆన్సర్ స్టెప్స్ కరెక్ట్గా అయ్యి ఆన్సర్ రాకపోవచ్చు. మనకి సేమ్ 10th క్లాస్ అప్రోచ్, ఇంటర్మీడియట్ అప్రోచ్, డిగ్రీ అప్రోచ్లోనే. సో డిఏలో మీరు స్టెప్స్ రాయాలి, క్లియర్గా మెథడ్స్ రాయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రొసీజరు స్టెప్స్ ఫాలో అయ్యి ఒకవేళ క్యాలిక్యులేషన్లో మీకు మిస్టేక్ అయ్యి ఆన్సర్ రాయకపోతే మీకు ఒక 20% మార్క్స్ మాత్రమే కట్ అవుతుంది, కానీ రిమైనింగ్ 80% మార్క్స్ అనేది మీరు ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి ఎక్కడో ఒక చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ పోయినంత మాత్రాన మీకు 0 పెట్టే స్కోప్ అనేది లేదు. నెక్స్ట్, సందీప్ ఈజ్ ఆస్కింగ్ హౌ డు యూ ఓపెన్ డైమెన్షన్స్ అండ్ గివ్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ స్టూడెంట్ ఏం అడుగుతున్నాడంటే మోర్ పాయింట్స్, మోర్ డైమెన్షన్స్ రాయలేకపోతున్నాను. ఓకే సందీప్, మీరు నాకు తెలిసి ఇందాక నేను చెప్పాను మూవీస్ నుంచి కూడా యూ కెన్ టేక్ ఇన్ఫర్మేషన్, సాంగ్స్ నుంచి యూ కెన్ టేక్ ఇన్ఫర్మేషన్. సో మీకు కొంచెం, సో డే అంతా చదివారు, యూ వాంట్ టు రిలాక్స్, అప్పుడు కొన్ని కొటేషన్స్ చదవండి. సో అండ్ మీకు రామాయణ మహాభారతాలు ఇష్టం అంటే టేక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దోస్. మీరు అంతకుముందు ఏమైనా బుక్స్ చదివి ఉండొచ్చు, నావెల్స్ అలాగా, దాని నుంచి ఇంక్లూడ్ చేయండి. ఎన్సీఆర్టీ బేసిక్స్ మనము అవి ఇంక్లూడ్ చేయడం మర్చిపోతాము. ఇప్పుడు కోచింగ్ మెటీరియల్ లేదా స్టాండర్డ్ బుక్స్ ఇవి మాత్రమే చదువుతాం, కానీ బేసిక్ ఎన్సీఆర్టీ నాలెడ్జ్ కొన్నిసార్లు మనం మిస్ అవుతూ ఉంటాము. సో అలా అండ్ ఇందాక నేను చెప్పాను ఎనీ కోచింగ్ మెటీరియల్ జస్ట్ కరెంట్ అఫైర్స్ ఇయర్లీ కంపైలేషన్ లో జస్ట్ ఇండెక్స్ చదువుకుంటూ వెళ్ళండి, దాన్ని లింక్ చేయండి సిలబస్ కి. అలా స్మార్ట్ గా మీరు వర్క్ చేస్తే యూ కెన్ డూ. అంటే మల్టిపుల్ డైమెన్షన్స్ మీరు ఎప్పుడు థింక్ చేస్తారంటే దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు లేదా థింక్ చేసినప్పుడు. సో ఇలా కరెంట్ అఫైర్స్ ఇవన్నీ రివిజన్ బాగా చేయండి, అప్పుడు యూ కెన్ థింక్ అండ్ యాక్టివ్ గా రీకాల్ చేసుకోండి. సో దీనికి రిలేటెడ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, జస్ట్ గివ్ సమ్ టైమ్, థింక్ చేయండి. ఇంకో స్టూడెంట్ అడుగుతున్నది ఏంటంటే, సో మిస్టర్ ఐప్యాడ్, ఇట్ ఈస్ నాట్ క్లియర్ హౌ మెనీ పేజెస్ ఆఫ్ మైక్రో నోట్స్ పర్ పేజ్. ఇక్కడ క్లారిటీ లేదు మీ ప్రశ్నలో. మిస్టర్ వన్ స్టూడెంట్ ఈజ్ ఆస్కింగ్, సో మీరు ఎలా కాన్ఫిడెంట్ ఉండగలిగి, వెర్ యూ కాన్ఫిడెంట్ దట్, యా, మీరు లాస్ట్ 20-30 డేస్లో మీ మెయిన్స్ ఎగ్జామ్ ముందు మీ మైండ్ సెట్ ఎలా ఉండేది? మీరు ఖచ్చితంగా ఫైనల్ లిస్ట్లో ఉంటుందని మీ మైండ్ సెట్ ఉండేదా? సో ఇట్ మీన్స్ దట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ లో అండ్ సెల్ఫ్ డౌటింగ్. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, లాస్ట్ 30 డేస్లో మన పేరు ఉంటుందా, సెలెక్ట్ అవుతామా? యా, హౌ డిడ్ యూ ఫీల్ అండ్ హౌ యూ మెయింటైన్ ద కాన్ఫిడెన్స్? నేను కంప్లీట్ ఆపోజిట్ మైండ్ సెట్ తో ఉన్నాను సార్. ఎవ్రీ డే ఐ టు స్టార్ట్ బై వాచింగ్ టాపర్స్ వీడియో. సో నేను అప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్, ఏపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ రాశాను కాబట్టి ఐ యూస్ టు వాచ్ ఆకుల వెంకటరమణ సర్స్ వీడియో. సో దాట్స్ మై మార్నింగ్ రొటీన్. ఒక
ఆ వీడియో చూసాక దెన్ ఐ టు విజువలైజ్, నేను ఎగ్జామ్ క్లియర్ చేసేసి స్టేజ్ మీద ఐఎమ్ గివింగ్ మై సక్సెస్ స్పీచ్. సో అలాగా విజువలైజేషన్. దెన్ ఐ టు స్టార్ట్ రీడింగ్ అగైన్. డేలో 3 hours ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ జస్ట్ బిఫోర్ ది ఎగ్జామ్. నేను అలా 2 months పాటు చేశాను ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎవ్రీ డే, నా ఫ్రెండ్ అండ్ నేను. సో కొన్నిసార్లు అకౌంటబిలిటీ ఉండడానికి యూ హ్యావ్ టు టేక్ ది హెల్ప్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. అలా అని చెప్పాను. అక్కడ మళ్ళీ డిస్క్లైమర్ ఏంటంటే, మళ్ళీ గ్రూప్ డిస్కషన్స్ చేయకండి ఈ లాస్ట్ మూమెంట్ లో. దట్ క్యాన్ బి వేస్ట్ ఆఫ్ టైం, బికాస్ మీకు కొన్ని టాపిక్స్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు, ఎదుటి వాళ్ళకి ఇంకొన్ని టాపిక్స్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు. సో అది మ్యాచ్ అవ్వదు. సో డోంట్ డూ గ్రూప్ డిస్కషన్స్, బట్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మాత్రం యూ కెన్ యాక్చువల్లీ టై అప్ విత్ అ ఫ్రెండ్. తర్వాత ఎక్స్చేంజ్ చేసుకోండి మీ ఆన్సర్స్, వాల్యూ ఎడిషన్స్ చేయమని చెప్పండి, ఇంకేమైనా పాయింట్స్ రాయొచ్చా అని అడగండి వాళ్ళని. దాట్ యూ కెన్ డూ. ఐ ఫాలోడ్ దాట్. పాజిటివ్ మైండ్ సెట్ అంటే క్లియర్ చేయగలనా లేదా అన్న క్వశ్చన్ నేను ఎప్పుడూ రేస్ అవ్వనివ్వలేదు. ఎందుకంటే మై ఫోకస్ ఇస్ కంప్లీట్లీ ఆన్ హౌ బెటర్ ఐ కెన్ డూ. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఇంకెలా బెటర్ చేయగలను అన్న దాని మీదే ఉండింది. సో ఐ నెవర్ డౌటెడ్ మై ఎబిలిటీ. సో హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ ప్రిపేర్డ్ ఫర్ సివిల్స్. సో నాకు ఎప్పుడు ఏం థాట్ ఉందంటే, నేను దానికే ప్రిపేర్ అయ్యాను, దిస్ ఎగ్జామ్ ఇస్ ఈజీ అన్న దాంట్లో మీరు ఎప్పుడైతే రాస్తారో దెన్ మీకు ఆ డౌట్ ఉండదు, యాంగ్షియస్ గా ఉండరు మీరు. కొంచెం మంచిగా పర్ఫామ్ చేయడానికి లాట్ ఆఫ్ స్కోప్ ఉంటుంది. సో దట్ మీరు ఎప్పుడు మైండ్ లో పెట్టుకోండి. ఐ క్లియర్డ్ దిస్ ఎగ్జామ్ ట్వైస్. ఐ అపియర్డ్ ట్వైస్ అండ్ క్లియర్డ్ బోత్ ది టైమ్స్. సో దానికి రీజన్ ఏంటంటే ఐ వాజ్ సో కాన్ఫిడెంట్. మీరు కూడా కాన్ఫిడెంట్ గా ఉండండి. మీ ఎఫర్టే మీకు సక్సెస్ ని తీసుకొస్తుంది. Participants and students, we have last 5 to 10 minutes to complete this session. అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు ఒక స్టూడెంట్స్ ఇద్దరు స్టూడెంట్స్. ఇందాక ఐప్యాడ్ సంబడి ఆస్క్డ్ ఎ క్వశ్చన్ కదా, ఐ థింక్ మైక్రో నోట్స్ ఎలా చేసుకోవాలి 10-15 పాయింట్స్ అని అడుగుతున్నట్టున్నారు ఆయన. Yes, exactly. Yes, you got it. ఏంటంటే సి ఈచ్ పాయింట్ ఇన్ ది సిలబస్, సో ఈచ్ సబ్ టాపిక్ ఇన్ ది సిలబస్ కి మీరు ఏం చేస్తారంటే, మీకు జనరల్ గా ఎన్నన్నా రావచ్చు, ఎన్నన్నా మీకు గుర్తు రావచ్చు, బట్ స్టిల్ మీరు మర్చిపోయే 5 పాయింట్లు ఉంటాయి కదా, అవి మాత్రమే నోట్స్ చేసుకోండి. మీకు ఆల్రెడీ గుర్తున్న చాలా జనరల్ పాయింట్స్ అవసరం లేదు. మీరు స్పెసిఫిక్ గా ఫ్యాక్ట్స్ అనుకున్నవి, ఇప్పుడు చైల్డ్ లేబర్ అనుకోండి, ఎంతమంది ఉన్నారు చైల్డ్ లేబర్. సో అలా మీరు ఆ ఫ్యాక్ట్స్ ని ఒక చోట పెట్టుకోండి, దానికి సంబంధించిన స్కీమ్ ఏమైనా ఉందా, ఆ స్కీమ్ పేరు, అలా స్పెసిఫిక్ గా 4-5 రాసుకోండి. 5 రాసుకోండి సరిపోతుంది ఫర్ ఈచ్ ఎవ్రీ సబ్ టాపిక్. 5 థింగ్స్. అండ్ అంటే ఆ 5 కూడా ఎలా ఉండాలి, ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ లేబర్ ఎరాడికేషన్ కి ఏమైనా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఉందా, స్కీమ్ ఒకటి అనుకున్నాము. ఒక ఫ్యాక్ట్ అంటే ప్రెసెంట్ రేట్ ఎంత ఉంది, ఏమైనా ఇండెక్స్ ఉందా, సో వేర్ ఇండియా స్టాండ్స్ అన్నది. దెన్ ఒక మంచి ఇనిషియేటివ్, సో వరల్డ్ లెవెల్లో కానీ లేదా తెలంగాణ కానీ ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటుందా. అలా 5 జస్ట్ వర్డ్స్ రాసుకోండి, మీరు మొత్తం రాయకండి, జస్ట్ షార్ట్ కట్ లో రాసుకోండి. ఐ థింక్ మీరు ఒక చిన్న పారాగ్రాఫ్ అన్నా సరిపోతుంది, మీరు ఇలాబరేట్ గా రాయకండి. సార్ యు ఆర్ నాట్ ఆడిబుల్, ఎక్స్క్యూజ్ మీ సార్. Am I audible now? Yes. Yes. Yeah, there is one relevant question whether we need to both write both way forward and conclusion, or way forward is enough. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే, బిఫోర్ అడ్రెస్సింగ్ దిస్ క్వశ్చన్, వన్ ఆఫ్ ది టాప్ ర్యాంకర్స్ ఏం చెప్పారంటే, ఇంట్రొడక్షన్, మెయిన్ బాడీ, కంక్లూజన్ అన్న వర్డ్స్ పెట్టారు. ఐ థింక్ ఇక్కడ కూడా మీరు బాక్స్ కానీ అండర్లైన్ కానీ ఏం చేయకూడదు కదా సార్? వీళ్ళకి అలాంటి గైడ్ లైన్స్ ఏం లేదు మేడం. యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో గైడ్ లైన్ హైలైటింగ్. మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లో క్వశ్చన్ పేపర్ లోనే ఇస్తారు కదా, హైలైటింగ్, అండర్లైనింగ్, మేకింగ్ యువర్ ఆన్సర్. ఇక్కడ అది లేదు మేడం. ఓకే. సో లేకపోయినప్పటికీ ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ స్ట్రాటజీ. సో మీరు క్లియర్ గా చెప్తున్నారు, దిస్ ఇస్ ఇంట్రొడక్షన్, దిస్ ఇస్ మెయిన్ బాడీ అని మీరు అలా చెప్పేటప్పుడు ఇవాల్యుయేటర్ కి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇఫ్ పాసిబుల్, అది చాలా చైల్డిష్ గా అనిపించవచ్చు, దట్ కెన్ ఫెచ్ యూ గుడ్ మార్క్స్ ఆల్సో. సో టాపర్ ఆఫ్ అవర్ బ్యాచ్, షీ యాక్చువల్లీ ఫాలోడ్ ఇట్. వాట్స్ ది క్వశ్చన్ సార్? ఇంట్రొడక్షన్, కంక్లూజన్.
అంటే మనకి కంక్లూషన్ రాసేటప్పుడు కొంతమంది కంక్లూషన్ అని కంక్లూడ్ చేస్తుంటారు, లేదు అనుకున్న వే ఫార్వర్డ్ అని రాస్తుంటారు. రెండు రాయాలా, ఏదో ఒకటి ఎనఫ్? సార్ I think ఒకదానికి way forward itself is conclusion, right? వే ఫార్వర్డ్ అని హెడ్డింగ్ పెట్టి వే ఫార్వర్డ్ మీరు రాయొచ్చు. దాని 2 పారాగ్రాఫ్స్ గా కూడా చేయొచ్చు సార్, దెర్ ఈస్ నో ఇష్యూ. ఒక 2 స్మాల్ పారాగ్రాఫ్స్ గా మీరు చేసినా పర్వాలేదు. Yeah, it depends on your time and content. If you're having content for 2 paragraph or 1 paragraph, you can conclude, there is no issue. So next, సార్ సో ఆ కంక్లూజన్ మీరు ఏదైతే అన్నారో వే ఫార్వర్డ్ తర్వాత కంక్లూజన్ ఒక పంచ్ లైన్ ఇవ్వండి. సర్వే భవంతు సుఖినః అలా సాంస్క్రిట్ శ్లోకాలు కానీ మీరు అనుదీప్ దుర్శెట్టి కైండ్ ఆఫ్ అప్రోచ్ మీరు ఫాలో అవ్వచ్చు. అలా ఒక పంచ్ లైన్, లాస్ట్ మంచి పంచ్ లైన్ అంటారు కదా, అది ఫాలో అయితే మేబీ ఒక హాఫ్ మార్క్ ఎక్స్ట్రా రావచ్చు. అది కూడా ట్రై చేయండి. yeah, the last and final question. Uh, Still now, I did not write 3 hours with full 15 questions, but I am preparing notes for every subject. అంటే స్టూడెంట్ చూడండి ఎంత మిస్టేక్ చేశారు. ఐ మీన్ అంటే మొత్తం సబ్జెక్ట్స్ అంతా కంప్లీట్ అయిపోయింది, నోట్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఈస్ దే, బట్ ఐ డి నాట్ రైట్ 3 hours విత్ ఫుల్ 15 questions. వాట్ ఐ హ్యావ్ టు డూ? ఏం లేదు, ఏం పర్వాలేదు. ఈ 20 days ప్రాక్టీస్ చేయండి, ఎవ్రీ డే 3 hours ప్రాక్టీస్ చేయండి. నేను 2 months ప్రాక్టీస్ చేశాను, మీరు 20 days చేయడం నాట్ అ బిగ్ డీల్ కదా. డెఫినెట్ గా యూ కెన్ డూ. మీ దగ్గర ఆల్రెడీ నోట్స్ ఉంది అంటున్నారు, సో డే అంతా దాన్ని హైలైట్ చేయండి. మళ్ళీ ఇంకా దాని షార్ట్ నోట్స్ ఏం చేయకండి, జస్ట్ హైలైట్ చేసుకుంటూ వెళ్ళండి. ఎవ్రీ డే టెస్ట్ మాత్రం రాయండి. Yeah, this one student is saying that can we write Hindi quote and translate into English? హిందీ కోట్ కూడా ఇంగ్లీష్ ఫాంట్ లో రాయండి. సో ఇంగ్లీష్ లో రాసి హైలైట్ చేసి దాని మీనింగ్ మళ్ళీ ఇంగ్లీష్ లో రాయండి. It's similar to like writing Telugu quote. Script should be English only. Script shall be in English. Yeah. So now we'll take a few questions. We'll unmute you. Okay, student is asking Manmohan Reddy. Hello. Yeah, please ask. Sir, am I audible, sir? Yes, you are audible. Please ask question to Sir, me. how to deal with the 13th, 14th, and 15th question? As we lack the time at the end of the 3 hours, however, we lack the time now, sir. So, how to deal with that 13th, 14th, and 15th question? Yeah. మన్మోహన్, సో అంతకు ముందు సివిక్ సెంటర్ ఇంటర్వ్యూలోనే నేను డీటెయిల్డ్ గా ఒక కంటింజెన్సీ మెజర్ అని చెప్పాను. సో ప్రతిదానికి ఏంటంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మీరు ఒక 5 రెడీ చేసి ఉంచుకోవాలి. సో డిసడ్వాంటేజెస్ ఎనీ టాపిక్ ఇండియాలో ఏముంది అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ క్రంచ్ ఉంది, ఓకే, Yes, ma'am. స్కిల్ గ్యాప్ ఉంది. సో ఇలా మీరు కొన్ని గ్యాప్స్ ఐడెంటిఫై చేయండి. ఒక మీరు 10 ఐడెంటిఫై చేయండి, ఎగ్జామ్ లో మీకు అట్లీస్ట్ 5 గుర్తొస్తాయి. కంటింజెన్సీ మెజర్ అంటే ఇవి ఆల్మోస్ట్ అన్నిటికీ ఇవి అప్లికబుల్ అవుతాయి. అలాంటివి మీరు ఐడెంటిఫై చేయండి. స్ట్రెంగ్త్ ఏముంది ఇండియాలో? హ్యూమన్ రిసోర్స్, హ్యూమన్ క్యాపిటల్, రైట్? Yes, ma'am. సో డైవర్సిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. సో ఒక జియోగ్రఫికల్ డైవర్సిటీ. అలా మీరు కొన్ని స్ట్రెంగ్స్ ఐడెంటిఫై చేయండి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఐడెంటిఫై చేయండి, ఓకే. అండ్ బ్రాడ్ గా కంక్లూజన్ అంటే వర్స్ట్ కేస్ లో యూ కెన్ లింక్ ఇట్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్. మీకు సస్టైనబుల్ Yes. డెవలప్మెంట్ 17 గుర్తున్నాయా మన్మోహన్? Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. సో లింక్ ఇట్ టు సంథింగ్ మీరు ఆ లాస్ట్ మూమెంట్ లో, ఓకే. Okay. ఇంట్రొడక్షన్, ఇప్పుడు బంగారు తెలంగాణ ఏదైనా స్కీమ్ ఉందా అలాగా? సో అలా అది పాసిబుల్ చేయాలి అని అంటే దిస్ ఈజ్ రైట్ పాత్ అని చెప్పి లింక్ ఇట్ టు క్వశ్చన్ అండ్ స్టార్ట్. Okay. Thank you. ఆ కంటింజెన్సీ మెజర్ కూడా మీకు రెడీగా ఉండాలి ఇప్పుడే, Okay. Thank you. ఓకే. సో అప్పుడు మీరు 5 minutes లో యూ కెన్ రైట్ ది ఆన్సర్. Okay. ఓకే, ఆల్ ది బెస్ట్. Thank you. Yeah. Next, one student is asking. Yeah, please tell your name and ask the question. Good evening, madam. My name is Sai Krishna. గుడ్ ఈవినింగ్. మేడం, ఎస్ఏ అన్ని కవర్ చేస్తున్నాం, బట్ మీరు ఎన్ని డైమెన్షన్స్ తోటి ఎస్ఏ
రాస్తారు. ఆ ఫుల్ అంటే అది ఎలా ఫిల్అప్ చేస్తారు, ఎన్ని రకాలుగా రాసి ఆ ఆ టైంలో అలాగా ఎలా ఆలోచించాలి అంటే కొన్ని ఆ, ఇలాగా ఒక ఒక స్కెల్టన్ లాగా పాత్ ఏమైనా పెట్టుకోవాలా ఎస్సేకి? డెఫినెట్లీ. సో టేక్ 2 or 3 minutes, బ్రెయిన్ స్టార్మ్ చేయండి. సో లాస్ట్ నాకు తెలిసి రఫ్ స్పేస్ ఇస్తారు మీకు. లాస్ట్ పేజ్ తీసుకొని బ్రెయిన్ స్టార్మ్ చేయండి. సో జనరల్ గా అందరూ థింక్ చేసే ఆ పెస్టల్ అప్రోచ్ ఉంటుంది. అది కాకుండా ఇంకొన్ని డైమెన్షన్స్ మీరు ఐడెంటిఫై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ ఇష్యూ. సో ప్రతిదానికి యూ కెన్ బ్రింగ్ జెండర్ గ్యాప్ ఇష్యూ కదా. సో ఇంక్లూడ్ దాట్. అలా సో దాంట్లో టెక్నాలజీస్ ఆల్రెడీ ఇంక్లూడెడ్. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇంక్లూడ్ చేయండి ప్రతి దాంట్లోనూ. స్కీమ్స్ ఇంక్లూడ్ చేయండి. ఓకే. సో ఇందాక మనం అనుకున్నట్టు ఎకనామిక్ సర్వే, బడ్జెట్, సో ఇవన్నీ దే ఆల్ కమ్ ఇన్ హ్యాండీ అన్నమాట. సో అప్పుడు మీకు ఎక్కడ స్టఫ్ ఇంక్లూడ్ చేయాలన్నా, ఎక్కడ సబ్స్టాన్షియేట్ చేయాలన్నా సరే ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. ఓకే. బ్రాడ్ స్కెలిటన్ వచ్చేసి ఆ పెస్టల్ అప్రోచే ఉంటుంది. సో మినిమం ఎన్ని డైమెన్షన్స్ రాయొచ్చు అనేది అతను సి సార్ మనకి అది టైం టైం లిమిట్ ఉంది కాబట్టి, సో మీరు ఎంత రాయగలిగితే అంత, జస్ట్ ప్రతి డైమెన్షన్ ని మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళండి. లాస్ట్ లో మేబీ ప్రీ కంక్లూజన్ పారాగ్రాఫ్ లో చిన్న సమరీ లాగా ఇచ్చేసేయండి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది టైం అంతే. మీకు ప్రయారిటైజ్ చేయడం అంటే పెస్టల్ అప్రోచ్ ఫాలో అవ్వండి. ఆ తర్వాత మీకు గుర్తొచ్చిన డైమెన్షన్స్, కరెంట్ అఫైర్స్ లో గుర్తొచ్చిన డైమెన్షన్స్ యాడ్ చేయండి. సో ఇంకా టైం అవుతుందనగా ట్రై టు సమరైజ్ ఎవ్రీథింగ్ అండ్ ఒక కంక్లూజన్ ఇచ్చేసేయండి. బికాస్ లిమిట్లెస్ కదా సార్, డైమెన్షన్స్ ఇస్ లిమిట్లెస్. సో లాస్ట్ కంక్లూషన్ దట్ ఇప్పుడు స్టూడెంట్స్ అడిగిన ప్రతి ప్రశ్నకి వీ హ్యావ్ ఆన్సర్డ్ ఫ్రమ్ అవర్ సైడ్. నెక్స్ట్ మోటివేషన్ ఎలా ఉండాలి, మైండ్ సెట్ ఎలా ఉండాలి ఈ 20 days నా సైడ్ నుంచి ఏంటంటే, సో మనకి ఈ లాస్ట్ మీరు 6 months ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, 3 months ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, 40 days, 60 days, 1 month. So whatever the preparation duration you have invested, but mindset matters. And I always repeat the same example. So preparation is just like a electioneering. ఒక పొలిటికల్ పార్టీస్ 5 years వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తాయి అంటే, ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఎలా ఉంటుంది, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, నామినేషన్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది, జస్ట్ 48 hours బిఫోర్ ద ఎలక్షన్ ఎలా ఉంటుంది అంటే, మనకి ఈ 20 days అనేది ఇట్స్ జస్ట్ లైక్ 48 hours బిఫోర్ ద ఎలక్షన్స్. మనం ఇక్కడ మీరు ముందు ఎంత ఎఫర్ట్ పెట్టారనే దానికి అంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఈ 20 days అనేది ఉంటుంది. సో మీరు మైండ్ సెట్ చాలా అంటే యూ షుడ్ నాట్ రిలాక్స్. 8 hours, 10 hours, 6 hours, వాట్ ఎవర్ ద టైమ్ అవైలబుల్ బేస్డ్ ఆన్ యువర్ ఆక్యుపేషన్, యూ హ్యావ్ టు గివ్ యువర్ ఫుల్ ఎఫర్ట్, యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ కన్సిస్టెన్సీ అండ్ డోంట్ ఫాల్ ఇన్ టు ద గాసిప్. మీకు ఈ టీఎస్పీఎస్సీ జరుగుతున్న బయట మార్కెట్లో కానీ లేకపోతే కోర్టులో కానీ, సో అది ప్రొసీజర్స్ ఎవరైతే ఛాలెంజ్ చేస్తున్నారో ఒక లాజికల్ అవుట్కమ్ అనేది వస్తుంది. దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్. మన చేతిలో ఉన్నది ఏంటి, మన చేతిలో ఉన్నది రివిజన్, రీడింగ్ అండ్ రైటింగ్. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ దిస్ 3 aspects. Don't give scope for the 4th element and maintain your mindset with the highest level and with the determination. Definitely you can crack this examination. There is no iota of doubting your determination. So that is my strong suggestion from my side, and I request madam to give your conclusion so that we can end the session, madam. 100% సార్, మీరు చెప్పింది ట్రూ. నేను యాడ్ చేయాలని అనుకున్నది ఏంటంటే, జస్ట్ నో వాట్ మోటివేట్స్ యూ. కొంతమందికి కొన్ని మంచి సాంగ్స్ అవ్వచ్చు, లేదా మూవీలో ఒక సీన్ అవ్వచ్చు, లేదా టాకింగ్ టు యువర్ పేరెంట్స్, దట్ కెన్ బి అ మోటివేటింగ్ ఫ్యాక్టర్. సో ఐడెంటిఫై దాట్. కొంతమందికి గుడ్ ఫుడ్, సో డే అంతా బాగా చదువుకుంటారు, నేను 10 hours చదువుకుంటే ఈరోజు, దెన్ ఐ విల్ హ్యావ్ పానీపూరి ఆర్ సంథింగ్ యువర్ ఫేవరెట్ ఏదైతే అది. సో అలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి ఒక చిన్నది ఏదైనా ఐడెంటిఫై చేయండి. సో ఈరోజు నేను టెస్ట్ రాస్తాను, దెన్ ఓన్లీ ఐ విల్ టాక్ టు మై ఫ్రెండ్. అలా పెట్టుకోండి. అలా ఎవ్రీ డే ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకోండి. ఈ 20 days మీ ర్యాంక్ ని డిటర్మైన్ చేస్తాయి అని అనుకోండి ఫస్ట్. ఎందుకంటే ఇంకా మనకి ఎగ్జామ్ రాలేదు కాబట్టి. అప్పటి వరకు ఈ 20 days మీ పర్ఫార్మెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యువర్ ర్యాంక్. అలా మీరు బిలీవ్ చేస్తే ఎవ్రీ డే, ఎవ్రీ అవర్ మీరు మీ ఎఫర్ట్స్ పెడతారు. దెన్ ఎగ్జామ్ అన్ని రోజులు కూడా, సి దట్స్ లైక్
a war. సో మీకు ఎవ్రీ సెకండ్ ఈజ్ వాల్యుబుల్. సో అప్పుడు మీరు ఎంత ఫ్రీగా ఎంత ఈజ్తో రాయాలి అన్నది ప్రిపరేషన్ మీకు డిటర్మైన్ చేస్తుంది. జస్ట్ బీ కాన్ఫిడెంట్, డెఫినెట్గా క్లియర్ చేయగలుగుతారు. డోంట్ డౌట్ యువర్ సెల్ఫ్, ఇందాక మనకి సార్ చెప్పినట్టు. వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే, జస్ట్ ఫాలో విజువలైజేషన్, దట్ రియలీ వర్క్స్. ఇట్ వర్క్ ఫర్ మీ. సో మీరు ఆల్రెడీ ఎగ్జామ్ క్లియర్ చేశారు, మీరు ఆఫీసర్ అయిపోయారని బిలీవ్ చేయండి. you'll clear this exam. All the very best, everybody. Thank you once again, madam, for accepting our kind request and joining for today's session. So once again, we wish all the best and utilize this remaining 20 days effectively and believe in yourself. We always end this session with Swami Vivekananda. There is a simple line: believe in yourself. There is no replacement other than this motivation. So once again, all the best, and thank you, madam, from our Team Civic Center for accepting my request. We wish all the best for your new posting. Thank you. Congratulations once again being in the Puttaparthi district as a RDO officer. So we wish our students also to get motivation from her. She is a strong motivation for many students. So her story itself is a motivation, as she mentioned. So last 20 days మీరు ఎలా మోటివేషన్ ఉన్నారంటే, సో మై డే స్టార్టెడ్ విత్ వన్ ర్యాంకర్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మోటివేషన్. రిమైనింగ్ అంతా మనకు వదిలేస్తాం. అట్లా మీ మోటివేషన్ మీరు ఐడెంటిఫై చేసుకోండి, హ్యాబిట్గా ఈ 20 days మెయింటైన్ చేయండి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. Thank you, sir. We are closing the session.